వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పేరు చంద్రమౌళి గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ. మీరు ఒకవైపు ఒకరంటే మీ ఫ్యామిలీస్ కష్టాలు, వాళ్ళ నష్టాలు చాలా ఉన్నారు. వాళ్ళు ఎన్నో సుఖాలు ఆమె చెప్తుంది. ఇప్పుడు భద్రకాళి దేవాలయంలో పోయి కొంగు జాపుకొని అడిగేదట దేవుణ్ణి, నా భర్త చక్కగా ఇంటికి రావాలని. ఆ విధంగా చేయబట్టి మీలాంటి అందరూ ప్రాణాలతో ఉన్నారు కాదంటారా? అంతే, వాళ్ళ హృదయక్షోభను అర్థం చేసుకోవాలి ప్రజలందరూ. మమ్మల్ని కాదు, మేము పార్ట్ ఆఫ్ డ్యూటీ. పోయేటప్పుడు తెలియదు మేము చేస్తామని, వచ్చేటప్పుడు తెలియదు. సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగింది? 69 నుంచి ఉద్యమం ఉంది. విప్లవం వర్ధిల్లాలని బోర్డులు పెట్టుకున్న కాజీపేట ఫ్లైఓవర్. ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తే ఈరోజు రాష్ట్రం ఎట్లా ఉండేది, దేశం ఎలా ఉండేది. ఈ అవినీతులు, ఈ రాజకీయాలు, కుట్రలు తగ్గాయి. ఇప్పటికైనా ఈ వందలాది మంది యూత్ ఉన్నారు కదా, సో దేనికైనా ఉడుకు రక్తం అది కావాలి. పరిస్థితులు కూడా అంటే అంత ప్రభావం ఉందండి అప్పుడు. అడవి ప్రాంతం వాళ్ళకి కావాల్సింది, అడవి ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం. ఇంకెంతమంది ఉన్నారో ఏంటో అని అనుకుంటాం మనం. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కాకపోతే నా వల్ల ములుగు అడవి క్లీన్ అయింది. అదే విధంగా మీరు ఎందుకు భావించాలి? వాళ్ళని చైతన్యపరచాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు కదా. చైతన్యపరచాలంటే ఇంకెన్ని ఏరియాలు లేవండి, ఆంధ్రలో లేవా, రాయలసీమలు లేవా. ఇంకోటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది కానీ పోలీసులకి ఏం కాదు. ఎంత ఎక్కువసేపు మావోయిస్టులు, నక్సలైట్ చనిపోతారు. మేము వెల్ ట్రైన్డ్ కదండి, వాళ్ళకి ఏదో తుపాకీ ఊరి నుంచి చదువుకునే వాళ్ళ ప్రాక్టీస్ ఎక్కడిది. రౌండ్స్ ఎంత చేసినా దొంగనే పోలీసే అండి. పోలీసుల్లో అప్పట్లో చనిపోతే బుల్లెట్ చనిపోవాలి అనే కోరిక ఉండేది. అదే చావడమే వస్తే దేవుడా బ్లాస్టింగ్ లో చనిపోవాలి, దాన్ని అవాయిడ్ చేసేవాళ్ళం. దాని కొరకు నేను 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వేరే రోడ్లో పోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఎప్పుడైనా కమిట్మెంట్గా ఇంకా విప్లవం వర్ధిల్లా, చనిపోతున్న సమయంలో కూడా విప్లవం వర్ధిల్లా అని అంటూ స్లోగన్ చనిపోయిన మనుషులను చూసారు? 1-2 ఇట్లలో చూసినాం. ఫైరింగ్ ఆగిపోగానే మేము వెళ్తాం. ఇబ్బంది పడేసినాడు, బ్లడ్ యూజ్ అవుతుంది, ఏమైనా చేయగలుగుతామని చూస్తే కొంతమంది టక్కున పడిపోతారు. ఒక్కతని మాత్రం వాడు విప్లవం వర్ధిల్లాలి అనుకుంటే చనిపోయాడు. పేరు అనవసరం. మంచి నాయకుడులేండి సార్. అక్కడ బాధ అనిపిస్తుంటారు సార్. పోలీసుల వైపు ఒకవేళ రాకుండా ఉంటే ఈ ఉద్యమం కొంచెం కొంతకాలం నడిచి ఉంటుందా? ప్రజాస్వామికంగా ఉంటే బాగా అల్లుకపోయేది. ఇప్పటికీ తీర్మానం అనేది దీనికి పంపించింది అనుకోవాలి. ఫస్ట్ ప్రజలను చంపడం, తుపాకీ ద్వారానే అధికారం వస్తుందని ఎక్కడో చైనాలో ఏదో జరిగితే వీళ్ళు పట్టుకోవడం. ఏ దేశ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు విప్లవము అంటే ఎదురు తిరగడము, ఎదురు మాట్లాడడం నేర్చుకోవాలి. కానీ మన దేశ సిద్ధాంతాలు, సనాతన ధర్మం పాటించే వాళ్ళు 80% ఉన్నారు. ఇటువంటి జాగాల్లో ఆయుధాలు పట్టడం ఇది అది తప్పు. పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చేది మెసేజ్, ప్రమోషన్ల కొరకు, డబ్బుల కొరకు రావద్దండి. సపోజ్ నేను డిఎస్పీకి ఉండగా జాబ్ విడిచిపెట్టాను, రిటైర్మెంట్ కంటే ముందే. నాకు వద్దన్నాను, నాకు వచ్చేది అడిషనల్ ఎస్పీ నేను చేసిన పనులకు. కానీ నేను ఎందుకు వద్దాను అనుకున్నాను, ఇంకా ఈ చెడు దాంట్లో ఉండకూడదు. నేను వెళ్ళిపోయింది, నాకు డిఎస్పీ అయితే అడిషనల్ ఎస్పీ అయింది. ప్రజలు గుర్తించాలి నా సర్వీస్ని. కానీ ప్రభుత్వం ఏంది ఇవాళ ఉంటుంది పోతుంది. దయచేసి 1976 బ్యాచ్ అయిన చంద్రమౌళి గారు సర్వీస్లోకి వచ్చే సమయంలో తెలంగాణ ప్రాంతం అంతా కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అంతా కూడా బొగ్గుమంటుంది. ఆ సమయంలో ఆయన డ్యూటీలోకి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? నక్సల్ సమస్యను కంట్రోల్ చేయడానికి కేవలం ఎన్కౌంటర్లు ఎంచుకున్నారా, లేదు అరెస్టులు చేశారా, లేదు సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేశారా? ఈ మూడింటితో పాటు ప్రభుత్వ పథకాల కింద వరకు వెళ్ళడానికి పోలీసులతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏ విధంగా సహకరించారు? ఆ సమస్యను క్రమేపీ తగ్గించడానికి ఎలాంటి ప్లాన్లు చేశారు? ముఖ్యంగా వరంగల్ లాంటి హబ్లో ఏ విధంగా వర్క్లు జరిగాయి అనే విషయాన్ని సార్ని అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి మురళి గారు. సార్ 1976లో మీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మీ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంలో వరంగల్లో తీసుకుంటే హబ్ అది. అదేవిధంగా మీరు చెప్తున్న ములుగు, జాఫర్గఢ్ ఆ ప్రాంతం అంతా కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతమే.
ఒక విధంగా చెప్పాలంటే పార్ట్ అండ్ ఎన్కౌంటర్లు ఈ విషయం కాసేపు పక్కన పెడితే ప్రభుత్వం కింద వరకు వెళ్ళి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చాయంటే నక్సల్స్ ఆ విధంగా ఉండబట్టే ప్రభుత్వం కిందకు వచ్చిన విషయాన్ని మీరు నమ్ముతారా నమ్మరా? ఒకటి. రెండోది, ఆ సమస్యను తగ్గించడానికి, తీవ్రత తగ్గించడానికి ఎన్కౌంటర్లు తీసుకున్నారా, సరెండర్లు తీసుకున్నారా, నక్సల్స్ అంటే అరెస్టులు చేయడం చేశారా, లేదు సరెండర్ అనే వాళ్ళకి నక్సల్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడం పర్పతంగా సరెండర్ పాలసీని ఇలాగ ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు, అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ అటువైపు వెళ్లకుండా వాళ్ళకి ఏ విధంగా కన్విన్స్ చేసుకొచ్చారు, ఇవన్నీ విషయాలు చెప్పే ముందు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు ఎన్కౌంటర్లో జరిగి మీరు ఎంతమందిని సరెండర్ చేశారు, అదేవిధంగా మీరు ఎన్ని బ్లాస్ట్ల నుంచి తప్పించుకున్నారు ఒకసారి చెప్పండి. మురళి గారు చాలా చాలా ధన్యవాదాలు మళ్ళీ పిలిచినందుకు. కాకపోతే ప్రజల్లో ఏమనుకుంటున్నారో ఏమో, వాళ్ళకు కూడా నన్ను చూస్తే బోర్ కొట్టింది కావచ్చు, కానీ నా లైఫ్ నాకు కూడా కొంచెం రిలాక్స్ ఉంటుంది జరిగిన చెప్పుకుంటుంటే. అంటే ఇక్కడ మీరు అన్నదానికి ఒక సమాధానం అండి. ప్రజలు కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చపోవచ్చు. పోలీసుని హీరోని చేస్తున్నారని ఒక వర్గం భావిస్తే, ఈయన లేని డబ్బాలు కొట్టుకుంటున్నాడని మరొక వర్గం భావిస్తే, కానీ అప్పుడు ఎలా కష్టపడ్డారు, ఎలా ఈ ప్రాణాల నుంచి ఎలా బయటపడ్డారు, ప్రమాదం నుంచి ఎలా భయపడ్డారు. పోలీసు ఉద్యోగం ఉంటప్పుడు దినదిన గండం దీర్ఘాయుష్మానం ఉండేది. మీరు బయటకు వచ్చిన సమయంలో బయటకు వస్తే మీరు ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం కాపాడుతుంటే, మీ పిల్లల కోసం మీ భార్యలు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత టెన్షన్ భరించారు విషయం మీలాంటి వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ స్టోరీలు వినాలంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చూడాలని భావించే వాళ్ళు కూడా ఉంటారు ఇందులో, కాదంటారా? ఎవరిని చెప్పుకోవాలంటే అంటే మీ వైపు ఒకటి తీసుకుంటే మీ ఫ్యామిలీ నా భార్య ఎంత ఏడుస్తుందో మరి. కాదండి, మీరు ఒక వైపు ఒకటి అంటే మీ ఫ్యామిలీస్ కష్టాలు, వాళ్ళ నష్టాలు చాలా ఉన్నారు, వాళ్ళు ఎన్నో సుఖాలు. ఆమె చెప్తుంది ఇప్పుడు భద్రకాళి దేవాలయంలో పోయి కొంగు చాపుకొని అడిగేదట దేవుణ్ణి, నా భర్త చక్కగా ఇంటికి రావాలని. అదండి, అది ఆవిడ చేసిన గొప్పతనం. అది మీరే కాదు, మీ భార్యే కదండి, అందరు భార్యలు ఇలాగే చేశారు. ఆ విధంగా చేయబట్టి మీలాంటి అందరూ ప్రాణాలతో ఉన్నారు, కాదంటారా? అంతే అంతే. ఆవిడ అలా చేశారు. మిమ్మల్ని మీ ప్రాణాలతో నా భర్త రావాలని కోరుకునే వాళ్ళు భార్యలు ఉంటే, పిల్లల్ని దారి తప్పకుండా కష్టపడి పెంచి వచ్చిన తాళిచాలని జీతంతో కుటుంబాలు నడిపే మహాతల్లు కూడా ఉన్నారు మీ కుటుంబాలు. అవును అవును, వాళ్ళకే ప్రణామాలు చెప్పాలా. వాళ్ళ హృదయక్షోభను అర్థం చేసుకోవాలి ప్రజలందరూ, మమ్మల్ని కాదు. మేము పార్ట్ ఆఫ్ డ్యూటీ. పోయేటప్పుడు తెలియదు మేము చేస్తామని, వచ్చేటప్పుడు తెలియదు. వచ్చినామని మాత్రం సంతోషంగా, గెలిస్తే ఎన్కౌంటర్ అయితే చంపినాము, ఎన్కౌంటర్ సక్సెస్ అనుకునే వాళ్ళం. ఇంతమందిని చంపినామన్న ఉద్దేశం రాదు మాకు. పార్ట్ ఆఫ్ డ్యూటీ. ఎవరినో చంపినాము వాళ్ళు మనుషులే అన్న ఆలోచన రాదు. ప్రజలను చంపుతున్నారు, మేము పోయినాము పట్టుకోవడానికి, వాళ్ళు ఎదిరించినారు, కాల్చినారు, మేము కాల్చినాము. ఆవిడ చేసిన పుణ్యం మీకు కాపాడింది అంటే మీకే కాదు, చాలా మంది ప్రాణాలు కాపాడు. అంటే మనం మైథాలజికల్ చెప్పుకోవద్దు ఇక్కడ, ఎందుకంటే అందరి భార్యలకు అదే దుఃఖము. ఈవెన్ చనిపోయిన నక్సల్ వాళ్ళ కుటుంబాలు కూడా ఎంతో ఏడ్చుంటాయి, నాకు తెలుసు, చూసినాము. ఎందుకంటే వాళ్ళు చనిపోతే హాస్పిటల్ దాకా పోయి డాక్టర్లను భయపడకుండా ధైర్యంగా ఉండమని చెప్పి వాళ్ళ మీద ఎక్కడ అటాక్ అవుతుందని వాళ్ళు భయపడేవాళ్ళు. మార్చిరీల దగ్గర పికెట్లు వేసేవాళ్ళం. పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు మేము ఉండేవాళ్ళం. పాపం డాక్టర్లు కూడా మనుషులే కదండి, చిన్న వాళ్ళకు ప్రొటెక్షన్ కూడా ఏముండదు, బాడీ వెళ్ళిపోయేదాకా ఉండేవాళ్ళు. అప్పుడు తిట్టేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు. వాళ్ళ కుటుంబాలు అంతా పేదోళ్ళే జనరల్గా. ఓన్లీ వాళ్లకు మాకు రగడ పెట్టించింది, గొడవలు పెట్టించింది ఈ మధ్యవర్తులు, ఈ పౌర హక్కుల సంఘాలు, ఈ కొండపల్లి సీతారామయ్య అభిమాన సంఘాలు, వీళ్ళే బాగున్నారు. దీంతో బాగుపడింది ఎవరంటే వాళ్ళే. కొంతమంది సోకాళ్ళు మాకు మేమే మేధావులు అనుకునే వాళ్ళం. ఐ బ్లేమ్ దెమ్. మొన్న జంపన కలిసినాడు, వాడు పాపం గ్రాడ్యుయేట్ ఆయన దీంట్లోకి రాకపోతే ఎంతో బాగుపడేవాడు కదా. సరే నా వాళ్ళని చంపినాడు, అదంతా వేరు. ఫీల్డ్ ఉంటే నేను చంపేవాడిని, రేపు నేను చచ్చేవాడిని, అది వేరు. ఆయన మీకోసం ట్రై చేశాడు కదా, అది చెప్పినాడు కదా. నా పోలీస్ స్టేషన్ పేల్చిన సంగతి తెలుసు, తర్వాత టౌన్లో ఆయన ఎన్కౌంటర్లు అవన్నీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా 84లో అనుకుంటాను ఫస్ట్ వైలెన్స్ స్టార్ట్ అయినప్పుడు, ఈ కొండపల్లి సీతారామయ్య పెంబర్తి తీర్మానం తర్వాత కరీంనగర్ అయినాక వరంగల్లో ఒక ఇన్స్పెక్టర్ గారు, ఆయన అప్పటికే సీనియర్ ఇన్స్పెక్టర్, ఆయన అంటే మంచి పేరు ఉండేది, రామచందర్ గారు అని, ఎస్సీ క్యాండిడేట్, మళ్ళీ కరీంనగర్ ప్రాపర్, ఏం సంపాదించుకోలేదు. లేబర్ కాలనీలో ఒక ఇంట్లో ఉండేవాడు. వాళ్ళ తమ్ముడు డాక్టర్ చదువుతున్నాడు, ఆయన జీతంలోనే చదివించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయన ఇల్లు కాలుపెట్టినారు, సాయంత్రం మోటార్ సైకిల్ కాలుపెట్టినారు, ఇంట్లో ఫర్నిచర్ అంతా కాలుపెట్టినారు. ఈయన ఆ ఇంటి దాకా వచ్చి ఎవరో చెప్తే ఇంకేదో పని తగిలితే దూరం పోయినాడు. ఒకవేళ ఆయన ఇంటి దగ్గరకు వస్తే ఆయన పరిస్థితి ఏమండి? అంతే కదా. చేసేవాళ్ళు అమాయకులే,
దాని మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు అమాయకులు, డ్యూటీ మైండ్. కానీ చేపించిన కుట్రదారులు ఉన్నారు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఇంకా చెప్తూనే ఉన్నారు. ప్రొఫెసర్లు అనుకుంటారు, వాళ్ళే లెక్చరర్లు అనుకుంటారు, వాళ్ళే కుహనా మేధావులు అనుకుంటారు. అది బాధ నాకు. కానీ మీరు అన్నట్లుగా మీరు వాస్తవాలు ఒప్పుకున్నారు కొనండి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా సఫర్ అయిందో చనిపోయిన నక్సల్ కుటుంబాలకు కూడా మీరు సానుభూతి. మేము మనుషులమే కదండి, మేము ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళమే కదండి. ఒకవేళ ఈ జాబులు రాకపోతే మేము వ్యవసాయమో పూజరికమో ఏదో చేసుకుంటూ గ్రామాల్లోనే ఉండేవాళ్ళం కదండి. మమ్మల్ని ఎక్కడో రాక్షసులు శ్రీలంక నుంచి వచ్చినారు, రావణాసుని సంతతి వాళ్ళని ఎందుకు అనుకుంటారు, వీళ్ళు బ్లేమ్ చేస్తారు. ఇంకా సార్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ జరిగింది? అంటే ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే ఇది 69 నుంచి ఉద్యమం ఉంది. అవును. కొండపల్లి సీతారామయ్య వీళ్ళు ఆ సెయింట్ గ్యాబ్రియల్ను ఎక్కడో టీచర్ చేసుకుంటూ అది చేసుకుంటూ రాడికల్ కాదు, అది కూడా ఏమని అంటే విప్లవం వర్దిల్లాలని బోర్డులు పెట్టుకుని కాజీపేట ఫ్లైఓవర్ మీద కూర్చునే వాళ్ళట. ఒకరు ఇద్దరు సత్యమూర్తి వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు. 69లో నేను స్టూడెంట్నే. సో తర్వాత హైదరాబాద్ వచ్చినాక ఈ రాజన్న ఈ జార్జి రెడ్డి వీళ్ళు వస్తుంటే అప్పుడే ఉన్నవాడిని చూసి ఊరుకోకపోవడం, కార్లను చూసి ఎంత మంచి కారు రా ఎట్లా కొన్నారా అని అనుకోవడం, ఇదే విప్లవానికి నాంది అది అని. జార్జి రెడ్డి మర్డర్ తర్వాత జార్జి రెడ్డి అప్పుడు నేను మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ సికింద్రాబాద్ డిగ్రీ కాలేజీలో చేసుకుంటూ ఫామ్కి వచ్చినాను. అంతకుముందు కూడా యూనివర్సిటీలో గొడవలు అయితే మమ్మల్ని కూడా అది తీసుకుపోయేవాళ్ళు. కానీ అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎలక్షన్లు ఉండే. సో మేమందరం ఎవరి పనుల వాళ్ళు ఉన్నాము, రాజన్న వీళ్ళందరూ పోయారు వాళ్ళ కాలేజీ ఎలక్షన్లని. అది పొద్దున టైం వాళ్ళందరూ ఎక్కడో దిగినారు. జార్జి రెడ్డి ఒక్కడే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పోతే ఈ వాజ్ మర్డర్, ఆయన కిల్ చేసినారు. అప్పుడు పీడిఎస్యు ఆర్ఎస్యు ఏదో డివైడ్ అయింది. అప్పటిదాకా విప్లవం సిద్ధాంతం నేను రాజన్న విప్లవకారుడు అని అనుకోను. కానీ నేను ఒక విషయం చెప్తాను, అప్పుడు ఎరువుల గురించి ఊళ్ళలో స్ట్రైక్లు అయ్యేటి రైతులకు అందకుండా, అంతా పాలిటిక్స్, అప్పటి నుంచి పాలిటిక్సే, ఇప్పటి నుంచి పాలిటిక్సే. సో మా అందరికీ మా ఊర్లో ఒక సేటు గారు ఉండే, పేరొద్దు, మంచోడు, ఆయన జువారీ యూరియా డీలర్ ఉండేది. ఆయన పాపం మమ్మల్ని సంతృప్తిపరచడానికో సంతోషించడానికో ఒక లారీ లోడ్ ఇచ్చినట్టున్నాడు, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. అది ఇస్తే మాకు మనిషికో 4-5 బస్తాలు అవి చేసిన పాపం చెప్పుకోవాలి. మేము రాకముందు స్టూడెంట్ మంచి వయసు నెత్తర మీద ఉన్నాం, చదువు అయిపోయింది. జార్జి రెడ్డి మాట్లాడు నాకు LLBలో అడ్మిషన్ పెట్టుకుందాం అనుకుని అది పెట్టుకోకుండా ఊరికి వెళ్ళిపోయినా. సో ఊర్లో ఇట్లా అప్పుడు పీడిఎస్ కూరరాజన స్టార్ట్ చేసింది, ఎరువులు అందుతలేవు అవి అని. కొంత సిపిఎం ఉద్యమం కూడా ఉండే, సిహెచ్ రాజేశ్వరరావు గారు అక్కడ, అతనే గుమ్మి పుల్లయ్య గారు అని ఒకతను ఉండే. వీళ్ళందరూ ఉద్యమం తీస్తే దానికంటే ముందుగా తీస్తే ఆయన ఏదో ఇచ్చినాడు. ఇస్తే కూరరాజన్న చాలా పేదోళ్ళు అంటే వాళ్ళ తల్లి కూలి చేసేది, తండ్రి కూలి చేసేది. ఇతన్ని ఇంజనీరింగ్ చదివించినారు. ఇతనికి చొక్కారావు వీళ్ళు ఆర్టీసీల పోస్టింగ్లు ఇస్తామన్నా పోకుండా కమిట్మెంట్తోనే అయినాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఉన్నాడు మొత్తానికి వేములవాడలో ఉన్నారు. వేములవాడలో ఉన్నాడు, అండర్ గ్రౌండ్ ఇక్కడ ఎక్కడ వేములవాడలో వేములవాడలో అప్పుడు ఉన్నాం. సో ఆ సేటు గారు బస్తాలు ఇస్తే తనకు కొన్ని ఎక్కువ వస్తాయి కదా, లీడర్ కదా, వస్తే తను ఇంటికి అవి అమ్ముకోలేదు, ఒక పైసా తెచ్చుకోలేదు. అవన్నీ తీసుకొచ్చి విశాలాంధ్ర బుక్ హౌస్ నుంచి బుక్స్ తీసుకొచ్చి అంటే ప్రజలను మేల్కొల్పుతా అన్నాడు. కానీ నక్సలిజం నూరిపోసే లైబ్రరీ పెట్టినాడు. అంటే వాళ్ళకి అప్పుడే అంత కమిట్మెంట్ వచ్చింది. కానీ దాన్నే వాళ్ళ మేధావులు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే ఈరోజు రాష్ట్రం ఎట్లా ఉండేది, దేశం ఎలా ఉండేది. ఈ అవినీతులు, ఈ రాజకీయాలు, కుట్రలు తగ్గాయి. ఇప్పటికైనా ఈ 100 మంది యూత్ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు షోలే సినిమా చూసుంటారో లేదో, ఫస్ట్ గూడ్స్ ట్రైన్లో పోతుంటే నేను మొన్న ఒకసారి చూసిన, ఆ రైలు అటాక్ కాకముందు వాని హ్యాండ్స్ తెంపమంటే అమితాబ్ బచ్చన్ అంటాడు, రౌడీజం అంటే దాదాగిరిలో కానీ పోలీసులో కానీ బహదూర్గిరి కావాలని. అట్టున్నాడే షైన్ అవుతాడు, అట్టున్నాడే రిస్క్ కూడా తీసుకుంటాడు. ఇప్పుడు నక్సలైట్ వాళ్ళు అట్లాగే ఉన్నారు, పోలీసులలో అందరూ కాదు, కొంతమంది ఇట్లా తయారవుతారు. సో దేనికైనా ఉడుకు రక్తం అది కావాలి. పరిస్థితులు చూస్తే ఉద్రేకం వస్తుంది. మా వాళ్ళు చనిపోయి ఏడుస్తుంటే అరే నీ అమ్మ ఇంకా మా వాళ్ళు ఏడవకుండా కావాలి, మేము బాగుంటేనే ప్రజలు బాగుంటారు అనుకునే స్థితికి వచ్చినాక ఎన్కౌంటర్లు స్టార్ట్ అయినాయి. ఎన్కౌంటర్లు ఎప్పుడైనా అండి, శ్రీకాకుళం ఉద్యమము వెంగళరావు గారు సీఎం ఉన్నప్పుడు అయినట్టు 69 అప్పటి నుంచి స్టార్ట్ అయింది. వెంగళరావు గారు సీఎం 70-76 అనుకుంటా. సో అప్పుడు ఆయన మంచి పని చేసినాడు. ఎలాంటి అంటే లంచాలు సిఫారసులు లేని ఇంటర్వ్యూ ఒకటి పెట్టినాడు, రిటర్న్ టెస్ట్ అని 1 స్టార్ అని. దాంట్లో నేను మా జిల్లాకి ఏదో ఫస్ట్ వచ్చినట్టున్నాను, నాకు సెలెక్షన్ అవుతుందని తెలుసు. సెలెక్షన్ అయినాను. వరంగల్ వేసినారు. వరంగల్లో అప్పటి నుంచి 69 నుంచి ఆ గోదావరి బెల్ట్ నక్సలైట్లు నెక్కర్లు వేసుకొని తుపాకులు పట్టుకొని తిరిగేవాళ్ళు, అది ఇదని ఒక చరిత్ర ఉండేది. ములుగు ఏరియా అక్కడికి చారు మజుందార కాను సన్యాల వాళ్ళు కూడా వచ్చినారు, సామంత్ రెడ్డి అని వాళ్ళందరూ 69 నుంచి ఉండేవాళ్ళు. అక్కడ ఉద్యమం ఉంది.
అయినా కొంతమంది సెటిలర్స్ అక్కడ సెటిల్ అయినారు. అంటే అంత ప్రభావం ఉందండి అప్పుడు. అడవి ప్రాంతం, వాళ్ళకి కావాల్సింది అడవి ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం. ఒక్కడు తుపాకీ పట్టుకొని వచ్చి అడవిలో కనిపిస్తే ఊర్లో కనిపించిన దానికి అడవిలో కనిపించిన దానికి తేడా ఉంటుంది కదా. అబ్బో ఇంకెంతమంది ఉన్నారో ఏంటో అని అనుకుంటాం మనం. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ములుగు అడవుల్లో మళ్ళీ వస్తున్నారు. అవన్నీ నేను తిరిగినాయి, అవన్నీ ఇబ్బంది ఏం లేదు. అప్పుడు వయసు మీద ఉన్నా కనుక బాగా తిరిగే వాళ్ళం. ఓకే. కాకపోతే నా వల్ల ములుగు అడవి క్లీన్ అయింది. అంటే మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ చేర్యాల్లో జరిగింది. చేర్యాల్లో 77 ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత 77 నవంబర్లో వచ్చినాను. చేర్యాలకు కూడా కమ్యూనిజం చరిత్ర ఉంది. చేర్యాల, సిద్దిపేట ఇవన్నీ ఎట్లున్నాయంటే అటు వరంగల్కు దూరం, ఇటు కరీంనగర్కు దూరం, ఇటు మెదక్ సంగారెడ్డికి దూరంగా ఉంటే ఆ బెల్ట్ అన్నీ పార్చి ఏరియాస్. అంత పంటలకి సరిగ్గా లేక ఇప్పుడు చాలా డెవలప్ అయింది, కానీ అప్పుడు ఉండేది. వీళ్ళందరూ పోలీసు దృష్టి లేని ప్రాంతాల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. వెనుకబడ్డ ప్రాంతాలను ఒకటి, ప్రజలు అమాయకులు కావచ్చు, పేదలు అని కావచ్చు, వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళు తిరగవచ్చు, తుపాకులు వేసుకొని అఫెన్సులు చేయొచ్చు అని. అదేవిధంగా మీరు ఎందుకు భావించాలి? వాళ్ళని చైతన్యపరచాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు కదా. చైతన్యపరచాలంటే ఇంకెన్ని ఏరియాలు లేవండి. ఆంధ్రలో లేవా, రాయలసీమలు లేవా, వెనుకబడ్డ ప్రాంతాలు. మాకంటే రాయలసీమ చాలా వెనుకబడ్డది. మరి అక్కడ ఎందుకు పోరండి? అక్కడ కూడా జరిగింది ఉద్యమం కొద్దిగా. అంటే అక్కడ కూడా ఉద్యమం వెళ్ళింది, కానీ తొందరగా నిష్ఫురణ అయిపోయింది. అవును. సో ఇక్కడ కూడా బాగా అయింది. రజాకార్ ఉద్యమం అయింది. పార్చి 4 జిల్లాల పట్టణ ఏరియా ఇది. అందుకే ఇప్పుడు సిద్దిపేట జిల్లా చేయడం చాలా మేలైంది. సో చేర్యాల తర్వాత చేర్యాల ఇన్సిడెంట్స్ చెప్తాను, 1-2 మర్చిపోయినాను. అక్కడ రజాకార్ ఉద్యమం అయింది. ఆ పక్కకు ఒక ఊర్లో బతుకమ్మలు ఆడిపించినారు కమ్యూనిస్టులు అని, అక్కడే జరిగింది. సో నేనున్నప్పుడు ఈ మెదక్ బార్డర్లో ఉండేది. చేర్యాల దాకా రాలేదు, చేర్యాల ప్రాపర్ అక్కడికి రాలేదు. ఒకసారి డిఐజీ జనక్ రాజ్ గారు అప్పుడు మెదక్ ఎస్పీ అనుకోండి, నేను చేర్యాలు ఉన్నప్పుడు, మీరు సిద్దిపేట పోతుంటే దుద్దెడ అని ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ పక్కకు బండార్పల్లి, బండంపల్లి ఏదో ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక సావుకారు ఎవరో పాపము అప్పటికే కొంచెం ఉద్యమం ఉందని ఇంటి ముందు గేదెలను కట్టేస్తారు, చెక్కలు పెట్టేసి దాంట్లో గడ్డేస్తారు. దాంట్లో గోల్డ్ పెట్టుకున్నాడు, అది దోసుకుపోయినారండి. వయస్మూర్తి ప్రోలిన్పి వాళ్ళు, వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. సో అది చూడడానికి వచ్చింది. నాకు కొంచెం అనుభవం, ప్రోలిన్పి వాళ్ళు తిరుగుతున్నారు. వయస్మూర్తి కొంచెం తిరిగేది. ఆయనది చేర్యాల దగ్గర ఎక్కడో ఊరు. తర్వాత దేవరూపుల దగ్గర ఎక్కడో పట్టుబడ్డాడు. హైదరాబాద్ నుంచి స్పెషల్ పార్టీ అని ఒకటి వచ్చింది. ఎంవి భాస్కరరావు గారు ఎవరు అడిషనల్ డీజీ ఉన్నప్పుడు పెట్టినాడు. కొంచెం నక్సలైట్ ఉద్యమం ఎక్కువైంది. బట్ తర్వాత నేను వరంగల్ పోకముందు తర్వాత డోర్నకల్ వెళ్ళినాను. ఏదో రౌడీలది లోకల్ ఇష్యూస్ అవన్నీ సెట్ అయినాయి. నేను కొట్టిన వాళ్ళకి ఇంకా అప్పుడప్పుడు ఇంకా దెబ్బలు ఉన్నాయి. ఆయన వచ్చి కలుస్తారు, మంచి ప్రేమ పడతారు, సెట్ అయిందని. తర్వాత మడికొండ వచ్చినాను. అంటే ప్లేన్ ఏరియాలకు ఉద్యమాలు తెచ్చినారు. అంతకుముందు అడవి ప్రాంతాలు 69, 71 ఉన్న ప్రాంతాలను వీడి ప్లేన్ ఏరియా స్టూడెంట్ ఉద్యమాలు, ఊర్లో గోటు విలేజెస్, దొరలను బయటకు పంపండి, దొరలను చంపండి, దొర ఏంద్రో అని పీకుడు ఏంద్రో అన్నప్పుడు వీళ్ళ పాటలు పీటలు అన్నీ వచ్చినాయి. దాంతో హయగ్రీవాచారి గారు అని ఒక మంత్రి గారు ఉండేవారు వరంగల్లో, నోటెడ్ పర్సనాలిటీ. అప్పుడు చాలా కాలం మంత్రిగా ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఫేమస్ అది. బట్టుపల్లి అని ఒక విలేజ్ ఉంది ట్రాక్ పక్కకు, కడిపికొండ, బట్టుపల్లి. వరంగల్ టోపోగ్రఫీ ఇదివరకు కూడా మేము చెప్పినాం మీకు. వరంగల్ చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న పల్లెలు. పొద్దునే లేబరు టౌన్కి వచ్చి చేసుకొని పోయేవాళ్ళు. పక్కకు ఆర్ఈసీలో కొంత ప్రాబల్యం వచ్చింది. సో ఆర్ఈసీ నుంచి వచ్చి చంపుతారని ప్రజలలో నుంచి వచ్చి చంపుతారని ఆర్ఈసీలో కూడా భయపడేవాళ్ళు. ఆర్ఈసీలో ఒక బీహార్ స్టూడెంట్ మర్డర్ కూడా అయింది. దాంతో మన వాళ్ళు చాలామంది పిల్లలకు ఆర్ఈసీలో సీట్ వచ్చినా కూడా వేరే కాలేజీలో చదివించుకున్నారు, వేరే స్టేట్కి పంపించినారు. కానీ ఆర్ఈసీ అంటే అంత భయం అయ్యేది. సో హయగ్రీవాచారి గారు అని టార్గెటే అప్పటికి ఈ బట్టుపల్లి విలేజ్ పోయినాడు బస్సు ప్రారంభం చేద్దామని. అక్కడ ఉండే రాడికల్స్ ఎక్కువ గోదాములలో దాంట్లో పనిచేసేవాళ్ళు. ఆ ఒక్క విలేజ్ నుంచి 12 మందో 14 మందో చనిపోయినట్టు గుర్తు నాకు. ఎన్కౌంటర్లలో దాంట్లో పెద్ద స్తూపం మీద అందరి పేర్లు, నోటెడ్ విలేజ్ అది. తర్వాత కడిపికొండ ఇవి. ఆయనను దోతి ఇప్పించి పరిగెత్తించినారు, కొట్టి ఆ టెంట్ అంతా కాలబెట్టినారు. అది మెయిన్ ఉద్యమం. ఆయన నన్ను మడికొండ తీసుకెళ్ళినారు. మడికొండలో చిన్న చిన్న ఇన్సిడెంట్లు నేను వచ్చే ముందు అయినాయి. ఒక రెడ్డి గారిని నేను వచ్చినాక చంపినారు. ఒకతను పోతే ఊరు వాళ్ళే చంపేసినారు, బాయిలో బారేస్తే ఆ వాసనకు ఊరు వాళ్ళు పసిగట్టి చెప్తే 100 మంది వచ్చారు ఆ బాడీకి. అప్పుడు నాకు తెలిసింది ఇది రాడికల్ ఉద్యమం ఇది అని. కొన్ని బస్సులు కాలబెట్టినారు, దానికి ప్రొటెస్ట్గా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా నేను అక్కడి నుంచి పోస్టింగ్ నాకు 83లో ఇంతజార్ గంజ్ అయింది.
ఇంత జరగని పేరుకు బాగా డబ్బున సెంటర్లో ఉన్నా కూడా అంతా దానికి పేదరికం ఉన్న ఏరియాలు, లేబర్ ఏరియాలో దాని ఏరియా ఉంది. సో వీళ్ళ రాడికలిజం, వాళ్ళు కరపత్రాలు పంచుడు, బంద్ కాలిచ్చుడు, టెలిఫోన్ల ద్వారా బెదిరించుడు, ఎవడన్నా బంద్ చేయకపోతే వాళ్ళ దుకాణం కాలబెట్టుడు, ఇవి జరిగినాయి. చిన్న చిన్నవి. ఎక్కడో సందులో ఎవడదో కిరాణా వాడు బంద్ చేయలేదు పాపం, పేదోడు వాడు, అందులో ముస్లిం, వాడు దుకాణం కాలబెట్టినారు, బాంబేసినారు. ఏముంది కాలబెట్టారంటే మొత్తం బుడిదాయి దాకా కాదు. అట్లా విప్లవం జోరు పెరిగింది. నేను టౌన్కి వచ్చేసరికి హన్మకొండలో ఎక్కువ ఉండేది. కుమారస్వామి వాళ్ళు వీళ్ళు చాలా మర్డర్లు చేసుకుంటాడు, మర్డర్లు చేసుకొని పోలీస్ స్టేషన్ ముంగంటే షాపట, వాడికి ఎవరికి అనుమానం రాకుండా ఉంటే వాడిని కూడా రాడికల్ చంపి ఏదేదో అయిపోయింది. అది అప్పుడే ఎస్పీ ఎవరండి? ఎస్పీ గారు నేను పోయేసరికి రామావతార్ యాదవ్ గారు అని ఉన్నారు. రామావతార్ యాదవ్ కంటే ముందుగాల అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చేసినారు. భాస్కరరావు గారు చేసినారు, కృష్ణమూర్తి గారు చేసినారు. దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ దిస్ సబ్జెక్ట్. కృష్ణమూర్తి గారు అక్కడ ఓఎస్డి, సార్ ఇప్పుడు ఇక్కడెక్కడ ఉంటున్నాడు ఏమని. వాళ్ళ పాప కూడా ఐజీ కర్ణాటకలో, ఆదోని నేటివ్ వాళ్ళది. ఎవరు పేరండి? కృష్ణమూర్తి గారు. మాలిని కృష్ణమూర్తి. రైట్. ఆ పాప పెళ్ళప్పుడు నేనున్నా, జస్ట్ ఎస్ఐ. సో అట్లా ఉద్యమం మొదలైంది. కానీ ఎప్పుడైతే పోలీసు వాళ్ళంటే, అప్పుడు పోలీసు వాళ్ళు టార్గెట్ కాదు. అయినా అప్పుడు జీబులు వచ్చినాయి, నాకు జీబు ఇచ్చినారు. అన్ని వేరే జిల్లాల ఇన్స్పెక్టర్లకు డిఎస్పీలు లేనప్పుడు కూడా వరంగల్లో జీబు ఇచ్చినారు. ఎందుకంటే వరంగల్కున్న వేరే జిల్లాలకి ఏమంటే, వేరే జిల్లా టౌన్లు చిన్నవి, జిల్లాల్లో అక్కడక్కడ తాలూకాలు అవి డెవలప్ అయినాయి, ఫారెస్ట్లు ఉన్నాయి, అక్కడ ఉండేవాళ్ళు. జిల్లా హెడ్ క్వార్టర్కు దూరంగా ఉండేవారు. కరీంనగర్ పీస్ఫుల్, నిజామాబాద్లో కొంత వచ్చింది, బాజిరెడ్డి గోవర్ధన్ ఎవరినో కాల్చినట్టు అది ఇన్సిడెంట్, కానీ మైనర్, ప్రజలకు భయం ఉండేది. కానీ వరంగల్ జిల్లాలో టోటల్ అప్పటికి ఆర్మడ్ దళాలు రాలేదు కనుక, రాడికలిజమే వచ్చింది కనుక వరంగల్ టౌన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే చాలా పదుల సంఖ్యలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. సో స్టూడెంట్ రివల్యూషన్ ముందు రాడికల్ స్టూడెంట్స్ చెలరైపోయినారు. నాకంటే ముందున్న వాళ్ళు బ్యాచ్లు అవి ఇవంతా వాళ్ళని కొట్టడం, లాడ్ ఛార్జీలు అవి గొడవలు అయ్యేటి స్టార్ట్ అయింది. అయినా వాళ్ళు బాంబులు వేసారు. వాళ్ళు ఇంకో స్ట్రాటజీ ఏం చేసినారంటే, జనరల్గా బంధకాలున్నా ఎక్కడున్నా కూడా రాత్రి 11 నుంచి పొద్దున 4 దాకా పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ తిరుగుతారు. సో అప్పటికి పోలీసు వాళ్ళ జోలికి రాకపోయేది. పోలీసు వాళ్ళు ఎప్పుడైతే 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోయినారో వీళ్ళు చెలరైపోయేది. రైల్వే స్టేషన్ మీద బాంబులు వేసుడు, పొగ బాంబులు, మట్టు బాంబులు, అవి ఇవి. సో నేను ఈ చనిపోయిన సంతోష్ కుమార్ కొంచెం యాక్టివ్ అయినాం. ఈ సిఐ గారి ఇంటి మీద దాడి, అతను 4 రోజుల తర్వాత మాకు ఎదురైనాడు. బాగా పరిగెత్తినాడు. అదంతా కాశీపుగా రెడ్ బెల్ట్ అప్పటికే. పరిగెత్తి ఒక చెరువు కట్ట దగ్గర ఆయన ఒక పెద్ద గోతుంది, మట్టి కొరకు తవ్వి, దాంట్లో పడ్డాడు. ఎందుకు పరిగెట్టారు? పోలీసు వాళ్ళం కదా, వాడు తప్పు చేసినాడు కదా, సిఐ గారింటి మీద బాంబులు వేసినాడు కదా, వాడు పరిగెత్తినా మాకు అనుమానం వచ్చింది, మేము పరిగెత్తినాం. నేను జీప్ నడిపినాను, డ్రైవర్ వీళ్ళందరూ పరిగెత్తినాడు. వాడు అక్కడికి నేను అతన్ని పరిగెత్తి అక్కడ పడిపోతే నేను అక్కడికి డాక్టర్లను తీసుకుపోయి చూపించినాను. కానీ ఈ వాజ్ డైడ్ అప్పటికే. తర్వాత ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఓఎస్డీ గారు, నాయక్ గారు, ఓఎస్డీ అడిషనల్ ఎస్పీ ఉండేది, అరవిందరావు గారు ఎస్పీ వచ్చినాడు. రామావతార్ యాదవ్ గారు తర్వాత అరవిందరావు గారు వచ్చినాడు. వాజ్ ఇన్ 83. సరే నాకు భయమే, ఈ అమ్మ లాకప్ డెత్ అంటారా, కస్టోడియల్ డెత్ అంటారా, ఏమో అని. అప్పుడు ఒకతను ఆర్పి సింగ్ గారు, ఇంకెవరో కలెక్టర్ ఉండేది, నాగార్జున గారు జాయింట్ కలెక్టర్ ఏదో ఉండేది, సబ్ కలెక్టర్, ఆయన ములుగులు ఉండేది. ఆయన ఇవన్నీ మాకు అగేన్స్ట్ రాసేవాడు. ఇంకా భయం, ఏం ఎన్కౌంటర్లో ఏమో ఎందుకు వచ్చినాం రా, ఉద్యోగానికి ఎందుకు వచ్చినాం, ఇది అదే. దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్లు అవి ఇవి. ఒకసారి నాకు ములుగు స్పెషల్ డ్యూటీ పోతే అక్కడ ఒక ఎన్కౌంటర్ అయింది. సార్ సంతోష్ కుమార్ గారి దాడి చెప్పండి ఒకసారి. సంతోష్ కుమార్ మొదటి నుంచి నాకంటే సీనియర్, స్పెషల్ పార్టీలో యాక్టివ్ ఉండేవాడు. అరెస్టులు ఉండేవి. సంతోష్ కుమార్ ఆయనకు టీం అది ఇది ఉండేది, బాగా యాక్టివ్ కుర్రోడు. ఎప్పుడు పోలీస్ స్టేషన్ అడగాలి, పైరువి అని చేసేవాడు కాదు. మరి ఆయన ఎందుకు టార్గెట్ చేశారు వీళ్ళు? అరెస్టులు చేస్తున్నాడు అని మొన్న కూడా జంపని అన్నాడు కదా. సంతోష్ సిరాజ్ వాళ్ళు మొదటికెళ్ళి టార్గెట్లే అన్నాడు. సంతోష్ కదా కాజీపేట స్టేషన్లో. ఈ వరుసలో వరంగల్లో కాజీపేట ఇన్సిడెంట్ అయింది. ఎస్ఐ యాదగిరి రెడ్డి గారిని చంపడం బాగా ప్రెసిపిటేట్ అయింది మ్యాటర్. అప్పటిదాకా ఇన్నైనా నీ అమ్మ భార్యతో ఉండగా ఆమె చనిపోవడు, ఏడ్చుడు, తెల్లవారి మా పక్కింట్లోనే కూర్చుని పెట్టుకుని, మా పక్కకే ఎంజిఎం ఉండేది, ఆ మేడం వాళ్ళు వీళ్ళందరూ ఏడిస్తే చాలా బాధలైనాయి. సో ఇక దాంతో బాగా ఎన్కౌంటర్లు స్టార్ట్ అయినాయి. అంటే కాజీపేట ఇన్సిడెంట్ తర్వాత ఎన్కౌంటర్లు స్టార్ట్ అయినాయి ఎక్కువ. పోలీస్ అప్పర్ హ్యాండ్కి రావడానికి ట్రై చేస్తుంది అంతే. ఇంకా వీళ్ళని కట్టేలు చేయాలా, మా ప్రాణాలకి రక్షణ లేకపోతే మేము ప్రజలకి ఏం రక్షణ ఇస్తాము, ఉద్యోగాలు ఏం చేస్తాము అండి. అయితే ఉద్యోగం వదిలిపోయినా కష్టమే.
ఆయన కూడా యాదగిరి గారు కూడా ఫ్యామిలీకి ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడు కదా మద్రాస్ ఎక్స్ప్రెస్ సరిగ్గా 7 గంటలకి 7:30కి వస్తుంది. అప్పటికి ఒక లాకప్ డెత్ అయింది అక్కడ పాపం బ్యాడ్ లక్. మడికొండ నుంచి సుదర్శన్ ఎవరో ఉన్నాడు. చాలా రోజుల తర్వాత అతను దొరికినాడు. వాడు ఏదో అండర్ గ్రౌండ్ పోయి అది ఇది వీక్ అయ్యి అది చేసినాడు అంటే దాంట్లో మేస్టిల్ ఎంక్వైరీ అయింది. అన్నయ్యనే కష్టపడ్డారు. మాకు మేస్టిల్ ఎంక్వైరీలు అంటే భయం ఏంటి. అప్పుడు ఈ తహసీల్దార్లు సరిగ్గా రాకపోయేవాళ్ళు, రాయకపోయేవాళ్ళు. ఈ నాగార్జున గారు ఎట్లా చెప్తే మాకు చాలా మేజిస్ట్రేట్ ఎంక్వైరీలు మాకు అగేన్స్ట్గా రాసేవాళ్ళు. తర్వాత ఆడియో చేసి అవి చేసి ఇవి చేసి పోస్ట్ మార్టం దానికి ప్రతీకారంగా యాదగిరి ఇక ప్రెసిపిటేట్ అయింది. లాకప్ డెత్ అయింది. అన్ని జిల్లాల్లో అయినాయి. వరంగల్లో ఒక 3-4 మీద రక్కీ చేసినారు. సంతోష్ కుమార్, నేను, యాదగిరి ఇంకెవరో ఉండరు. యాదగిరి రెడ్డి అయిపోయినాడు పాపం బ్యాడ్ లక్. 4 టార్గెట్లు ఉన్నా కూడా కొంచెం అరెస్టులు చేసేవాళ్ళం. ఈ రాడికల్స్ను వీటికల్స్ను పోలీస్ స్టేషన్ల ముంగట బట్టలు ఇప్పించి పెట్టడం అది ఇదంతా. ఇప్పుడు అవన్నీ ఇల్లీగల్ అనిపించవచ్చు, అప్పుడు లీగలే. సో యాదగిరి రెడ్డిని రెడ్డి అనగానే భూస్వామి అంటారు వీళ్ళు. అందులో పేదవాళ్ళు ఎంతమంది లేరండి పాపం. కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కులంలో పుట్టడం తప్ప మా అగ్రవర్ణాలలో పేదోళ్ళు లేరా? మేం కాదా? ఎందుకు లేరు మరే చాలా మంది ఏదో మమ్మల్ని అగ్రవర్ణము అని ఒక బిరుదిచ్చారు వీళ్ళందరూ. అగ్ర కులం ఏందో. యాదగిరి గారి టార్గెట్ ఎలా జరిగిందండి ఆ రోజు? సో అందరం కొంచెం వరంగల్లో పోలీస్ మీద యాక్షన్ కావాలని ఒక నిర్ణయం ఉంది. ఇంకా వరంగలే బాకీ ఉంది అనుకున్నాం. ఒకటి రామచందర్ గారు ఇంటి మీద దాడి చేసినారు. ఆయన రాలేదు. తర్వాత పాపం ఆయన ఎస్సీ, ఆయన కూడా బాగా పనిచేసేవాడు. ఆయన ఎలాగో తప్పిపోయినాడు. యాదగిరి రెడ్డి అయిపోయినాడు. ఆయన మీద కాన్సన్ట్రేషన్ అయింది. అక్కడ ఒక రైల్వే నుంచి బక్కన్న ఎవడో పిల్లవాడు ఉండే వాడు. తర్వాత ఈ ఆర్కే, వీళ్ళందరూ ఒక టీం ఉండే. ఆర్కే అంటే రామకృష్ణ వాళ్ళ నాన్న ఆర్టీసీలో కంట్రోలర్ చేసేవాడు. బ్రాహ్మణ పిల్లవాడు, తొరూరు ఏరియా. పాలిటెక్నిక్ స్టూడెంట్. పాలిటెక్నిక్ వాజ్ ది జనరేటింగ్ పాయింట్ యూనివర్సిటీ కంటే అప్పుడు ఎక్కువ. ఇంజనీరింగ్లు ఇవన్నీ వచ్చి నాకు పాలిటెక్నిక్లోకి ఉద్యోగాలు కూడా తగ్గినాయి కనుక కొంచెం డిస్కషన్లో ఉన్నాడు. తర్వాత ఇంకెవరు నాగేశ్వరరావు, ఆల్ ఇండియా రాడికల్ యూనియన్. అక్కడ దక్కనే బ్రాంచ్లు కానీ వీలు పెట్టడం ఆల్ ఇండియాలో ఉందరని ఈ బ్రాంచ్ అని చెప్పడానికి. వీళ్ళందరూ పైకి పోయిన వాళ్ళే. అంటే యాదగిరి గారి ఇన్సిడెంట్ సార్ చెప్పండి, ఎలా జరిగింది? యాదగిరి రెడ్డి గారు అప్పటికి లోకల్ పోలీసు వాళ్ళనే గన్మెన్లుగా పెట్టుకున్నాం. ఏదో గన్ పట్టుకొని వాడు వస్తుండే రైటర్ మేము పోకుండా. ఆ రోజు నాకు కోర్టుకు వచ్చినాము. కోర్టుకు పోతే అన్న ఆర్ఈసీలో పని ఉంది అంటే అన్ని జిల్లాలో అయిందన్న. ఇద్దరం మాట్లాడుకున్నాం. అన్ని జిల్లాలో అయిందన్న, మనం కొంచెం జాగ్రత్తగా ఉందాం, కొద్ది రోజులు ఇక బాకీ వాళ్ళకి వరంగలే మిగిలి ఉందంటే నేను స్కూటర్ మీద వచ్చింది. ఇంకా ఆ రోజు ఆయన ధైర్యం చూడు యాదగిరి రెడ్డిది. ఏమన్నారు? జీప్ ఉంది, కానిస్టేబుల్ ఉన్నారు ఎంబడి, కానీ కోర్టులో పని ఉందని స్కూటర్ మీద వచ్చిండు యాదగిరి రెడ్డి. అన్న ఒక్కనే తిరుగుతున్నావు జాగ్రత్త అని చెప్తే, ఏదన్నా ఇంకుంటా నేను కూడా అలర్ట్ చేసుకోవాలి, కొంచెం నాకు కూడా అనుమానం వస్తుంది. అది ఆయన దగ్గర ఒక లాకప్ డెత్ అయింది కదా. వాడు కడిపికొండ వాజ్ రెడ్ విలేజ్ అప్పుడు. దానికి బదులా కావచ్చు, ఏదైనా కావచ్చు. సంతోష్ ఒకటి యాక్టివ్ ఉన్నాడు. నా 1-2 ఏదో ములుగులో నాకు ఎన్కౌంటర్ ఏదో అయింది అప్పుడు నర్సాపూర్లో. ఇప్పుడు మీరు భూపాలపల్లి పోతుంటే 2 సమాధులు కట్టి ఉంటాయి, అక్కడ మాకు ఎన్కౌంటర్ అయింది అప్పుడు. అది చిన్నది. తర్వాత యాదగిరి రెడ్డి కూడా జాగ్రత్తగా ఉంటాడు. ఆరిసిపోతా అంటే కూడా వద్దన్నాం. ఆ రోజు సాయంత్రం ఆయన ఫ్యామిలీ పోదామని ఖమ్మం పోదామని, ఖమ్మం దగ్గర వాళ్ళ ఊరు పుల్లూరు ఏదో ఉంది అంటే పంపిద్దామని పోయిండట. పోతే ఆ నిచ్చెన ల్యాడర్ ఉంటాయి కదా పైన వంతెన బ్రిడ్జ్, అక్కడ పెట్టి వస్తుంది జనరల్ కోచ్ ఏదో కోచ్ వస్తుంది అని అక్కడ వాళ్ళు నిల్చున్నారట. 2 కానిస్టేబుల్ కూడా ఉన్నారు, కుమారస్వామి ఇంకెవరు పేరుంది చారి, యాదగిరి స్వామి. వాళ్ళు ఉంటే పైనుంచి ఒక బాంబు వేసినారు. కింద 2 ఉన్నారు. బాంబు అటు చూస్తుంటే పక్కలు కాల్చేసినారు. కాల్చేసి పారిపోయినారు. దాంట్లో పులి అంజయ్ అని ఒక తను వచ్చిండు. అప్పుడు బీడీ చదవడానికి వచ్చిండు. ఏ జిల్లానో ఆదిలాబాద్ కన్నారు. అతను తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ ఏదో స్టేట్ సెక్రటరీ అయినాడు పులి అంజయ్ అని. నాకు కూడా ఒకసారి మిస్ అయింది కానీ. సో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారట. అంటే భార్య ముందే జరిగింది. భార్య పాపం ఆమె తెలియదు పడిపోయింది అప్పుడు. అరవిందరావు గారు ఎస్పీ పరిగెత్తిపోయినాడు స్టేషన్కు, ఎవరు పోలేదు, ఇల్లు అయిపోయింది పాపం. గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నది. అయితే అప్పటికి బాగా కసి వచ్చిందా? ఇక కసి అంటే ఆ ఏడుపులు చూస్తే మాకు ఏడుపు వస్తుంది. నీ అమ్మ కోపం వచ్చింది. వీళ్ళేంద్ర కొడుకులు తుపాకులు ఇంత మేము ఉంటే మమ్మల్ని చంపితే ప్రజలకి ఎవడు దిక్కు, దేవునికి ఎవడు దిక్కు, మా కుటుంబాలకి ఎవడు దిక్కు కదా అనుకున్నాం. కానీ యాక్చువల్గా మేము తలుచుకుంటే ఎంతోమందిని ఇల్లీగల్గా తీసుకుపోయి చేయొచ్చు. అట్లా జరగల. ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. దొరగారు డిఐజీ ఇంటెలిజెన్స్ అనుకుంటా, వరంగల్ డిఐజీ చేసిపోయినాడు. వరంగల్లో కూడా వాళ్ళని మార్చాలని చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చినాడు. వాళ్ళది కూడా రాడికల్స్ పార్టీలు ఎట్లన్నా మనకు కూడా ఒక
పోలీసుల తరఫున ఒక టీం పెట్టేసి వాళ్ళని మంచి ఫామ్లో తీసుకొచ్చి జానపద తిప్పినాడు. కళాజాతర బృందాలు కళా బృందాలు పెట్టారు. కళా బృందాలు ఊర్లో తిప్పేవారు. అది వాళ్ళకి పోలీస్ స్టేషన్స్ కూడా అవి ఇచ్చి బాగా చేసిన రిఫార్మ్స్, కానీ వాళ్ళ మీద పని చేయలే అది. సో దీని మీద చంపంగానే గవర్నమెంట్ బాగా ప్రెస్టేజ్ తీసుకున్నారు. అప్పుడు మాకన్నారు, సీఎం గారు కూడా చాలా కోపానికి వచ్చినారు. ఇంత రైల్వే స్టేషన్లో జరిగితే మరి ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది అది అని చంద్రబాబు గారు అనుకుంటున్నాం. సో అది గొడవైంది, దానికి కౌంటర్ ఏదో అయిపోయింది. తెల్లారి అదొక పెద్ద దెబ్బ తగిలింది వాళ్ళకు. అంటే ఆ డెడ్ బాడీ అంతిమయాత్రలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఆర్ఎంపీ కాదు, పీడియాట్రిషియన్ అట. ఇప్పుడు శత్రువు యుద్ధము రెండే ఉంటాయి. నేను డాక్టర్ను, నేను పూజారిని, మా నాయన పూజారి, అది ఇది అంటే ఓడుకుంటాడు, నన్ను చంపకుండా విడిచిపెడతారా? అది అప్పటికి చాలామంది మారినారు. మేము చాలా వందల మందిని సరెండర్ చేయించినాం. కొంతమందిని వీళ్ళు చంపినారు, కొంతమందిని కొట్టినారు. మరి అది అయిందని అప్పుడు రిపోర్ట్ రాసినారు. అంటే యాదగిరి గారి ఇష్యూ తర్వాత నెక్స్ట్ డే జరిగిన ఇన్సిడెంట్తో వాళ్ళకి పెద్ద దెబ్బ, పోలీసు కూడా ప్రెస్టేజ్గా తీసుకుంది. అంతే. ఇంకా అక్కడి నుంచి వార్. It was the war not against the government. It may be against the government, but particularly the police. ఓకే. వాళ్ళు మొత్తం పోలీసులను చంపుదాం అనుకున్నారు ఏమో. గుళ్ళల పైన కానిస్టేబుల్ కాదు, ఆర్ముడు ఏదో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్, అది వేరు. వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళు చంపడం స్టార్ట్ చేసినారు. దానికి బదులా ఇది ఒకటి అయింది. అయినాక కొంత కామ్ అయింది, కానీ గవర్నమెంట్ ఆగలేదు. చలో వాళ్ళని చేంజ్ చేయాలి, విపన్స్తోనే వాడు ఉండకూడదు, వాడు ప్రజలను చంపే ఉద్యమం ఆగాలి, దాన్ని ఒక కట్టెల స్థితికి తీసుకురావాలి. ప్రజలను కూడా చాలామందిని చంపినారు. జడ్పీ చైర్మన్, ఒకతను మార్కెటింగ్ చైర్మన్ రెడ్డి ఉమారెడ్డి ఏదో ఉంది అక్కడ వరంగల్ గ్రెయిన్ మార్కెట్లో వందల మంది వేల మంది రైతులు ఉంటారు. అటువంటిప్పుడు 2-3 మోటార్ సైకిల్ మీద పోయారు, ఓడు లోపల పోయిండు, కాల్చినే వెళ్ళిపోయాడు. బాగా చెప్తా 12 గంటలకు. అంత దౌర్జన్యం ఉండేది వాళ్ళది. అంటే వరంగల్కు ఇతర జిల్లాలకు నేను పోలికి చెప్పినాను కదండి, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ చేయబట్టి ఇక్కడ టెర్రరిజం బాగా పెరిగింది, నక్సలిజం. ఆ టైంలో వెపన్స్ ఎక్కడ వచ్చే వాళ్ళకు స్టార్ట్ అయినాయి. కొన్ని నాటి వచ్చినాయి, దొరికిన వాటిలలో నేను చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చేటి. నాకు అంతా నేను ఎస్ఐబి ఇవన్నీ పోయేదాకా నేను పెద్ద స్టడీ చేయలేదు వాళ్ళ గురించి. కొన్ని నాటి వచ్చినాయి, కొన్ని 9mm పిస్టల్స్ పోలీసుల దగ్గర తీసుకునే వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి అప్పటికి. సో అలా జరిగింది. అంత వైలెన్స్ ఉండేది. ఈవెన్ హైగ్రీవాచార్య గారిని చంపినారు. అరే నా పోలీస్ స్టేషను సాయంత్రం దాకా గొడవ అయింది. సాయంత్రం దాకా వాళ్ళు స్ట్రైకులు చేసినారు, ఇచ్చేసినారు, ఫైరింగ్ చేసి అదంతా లొల్లైంది. అంత అయినాక పోలీస్ స్టేషన్ అంటే అదేదో పెద్ద కోట కూడా కాంపౌండ్ వాళ్ళు పక్క బిల్డింగ్ కాదు. ముస్లిం వారి వీధిలో చిన్న బిల్డింగ్ కాంట్రాక్ట్ కిరాయి తీసుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలకి ఇమీడియట్గా అటెండ్ కావాలని ఒక పోలీస్ స్టేషన్ పెట్టినారు. నేను ఐ వాజ్ ది 3rd ఇన్స్పెక్టర్ అనుకుంటాను. ఆఫీసర్ల గుణాలు అవి ఇవి చేయబట్టి నన్ను సుబేదార్ వేసినారు. అక్కడ ఆర్మ్డ్ పోలీస్ లేదు, సెంట్రీ లేడే లేడు. నేను సాయంత్రం నా జాగ్రత్తలు నేను ఉండేవాడిని. సాయంత్రానికి కొంచెం బయట పోడు అవి ఇవి చేసుకుంటాను. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిపోయినాను, ఈ గొడవలు ఉన్నాయని. పోలీస్ స్టేషన్ బెయిల్చినారు. ఆ వెనకాల పెద్ద గోతి ఉండేది, వాళ్ళు బాగా రగ్గి చేసినారు. మొన్న కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు చేసినారంటే టౌన్ స్క్వాడ్ చేసింది, మాకు పార్టీలో ఐడియా ఉంది, కాకపోతే మీరు బచాయించినారని మేము సైలెంట్ ఉన్నాం, మీరు కానీ చస్తే మేము స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళం, క్లెయిమ్ చేసేవాళ్ళం అంటారు. అంత కసి మేమే చేసామని చెప్పుకునేవారు. అంతే. ఇట్ క్రియేట్స్ టెర్రర్ కదా. అరే వాడు పోలీస్ స్టేషన్ ఉన్నాక చంపిండ్రు అంటే, చంద్రమౌళి ఇన్స్పెక్టర్ చంపావంటే అప్పటికే అయినాయి. నేను ముదిరిపోయినాను. ప్రమోషన్ తర్వాత ములుగు తర్వాత మామ్నూరు. ఇక్కడ హైగ్రీవాచార్య ఆపారు మీరు. ఇక్కడ పోలీస్ బ్లాస్ట్ చేశారు. వెనక గోతులు వాళ్ళు వైర్లు వేసినారు. అప్పుడు రిమోట్లు రాలే. నేను ప్రైవేట్ ఇల్లు కదా, నీళ్లు పోవడానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రం దగ్గర నాకు కుర్చీ ఉంటే, నా కుర్చీ కింద రంధ్రంలో నుంచి వైర్ పెట్టి బాంబు పెట్టినారు. నా కుర్చీ ఎగిరిపోయి 1000 గజాలు అవతల పడ్డది. మీరుంటే నాది ముక్కలే కనబడుతుండే. మేము పోలీసులం ఏం మొక్కే వాళ్ళని తెలుసా? సస్తే ఫైరింగ్లో బుల్లెట్తో చావాలి, కానీ ఈ వీటిలలో చావకూడదు బాంబ్ బ్లాస్టింగ్లో. నేను చూసినాను ఒక 2-3 మావోలను చనిపోయి నాకు ఫారెస్ట్కి పోయి ముక్కలైతే అది బాడీ అంగీలో దిక్కు లాగు పేలికలయ్యి చెట్లకు ఊగులాడబడుతుండే. భయంకర దృశ్యం అవి. మరి ఇప్పుడు ఎస్ఐబీలకి ఫోటోలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. అప్పుడు ఇంత లేదు. అంటే మనం సంతోష్ కుమార్ కనబడదు, ఎవరిదో తెలియదు. నేను చెప్పనా, ఇప్పుడు దేవుని కూడా అన్ని సత్యాలు ఒప్పుకున్నట్టు. తెల్లారిసరికి డీజీలు వస్తారు, ఐజీలు వస్తారంటే 10 పీనుగులు 15 పీనుగులు మా వాళ్ళే వస్తే ఎవరు తలకాయో ఎవరు చేయో అన్ని పోస్ట్ మార్టంలు కాగానే ఇటు ఓన్లీ తలకాయ మందం ఇట్లా పెట్టి పంపేవాళ్ళం. వాళ్ళ భార్యలకు పిల్లలకు తలకాయ కనబడితే చాలా విప్పలేరు, బాడీ ముక్కలైది. వీళ్ళకి మాత్రం సంతోషం. అది మేము ముక్కలైది వస్తే వీళ్ళకు సంతోషం.
ఫైరింగ్లో వాళ్ళు మమ్మల్ని గెలవలేరు కదండి ఎట్టి పరిస్థితులలో. ఇంకా 100 సంవత్సరాలు కానీ పోలీస్ విల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్. అవును, ట్రూ. అది మేము అంత ట్రైనింగ్ అవుతున్నాం, మా వాళ్ళు మెయింట్ ఫర్ ఇట్. అందులో వ్యాస్ గారు గ్రేవౌండ్స్ పెట్టినాక వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ అది. కానీ వాళ్ళు ఒకటి క్లైమ్ చేస్తారు ఇప్పుడు కూడా, పోలీసులు ఎన్నుకోని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది కానీ పోలీసులకి ఏం కాదు, ఎంత ఎక్కువసేపు మావోయిస్టులు నక్సలైట్ చనిపోతారు. మేము వెల్ ట్రైన్డ్ కదండి, వాళ్ళకేదో తుపాకీ ఊరి నుంచి చదువుకునే కుర్రోని పట్టుకొచ్చి తుపాకీ చూపెట్టేసి ఒకరిని ఇద్దరిని చంపించి అడవిలో తీసుకుపోయినాడు. వాళ్ళకి ప్రాక్టీస్ ఎక్కడిది, రౌండ్స్ ఎంత చేసినా దొంగనే పోలీసే అండి. పోలీసులో ఉండి నేను దొంగతనం చేసినా నా భయం నాకే ఉంటుంది. దట్ సిస్టమ్ ఈజ్ దేర్. చూసినాం కదా, అబ్బో చాలా ఘోరం ఉంటుంది. అంటే పోలీసుల్లో అప్పట్లో చనిపోతే బుల్లెట్ చనిపోవాలి అనే కోరిక ఉండేది. ఒకవేళ చావడమే వస్తే దేవుడా బ్లాస్టింగ్లో చనిపోవద్దు. అందుకే ఎక్కడన్నా కొత్తగా రోడ్డు పోస్తారు, డైవర్షన్ ఉంటుంది, అది ఇది, దాన్ని అవాయిడ్ చేసేవాళ్ళం. దాని కొరకు నేను 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వేరే రోడ్లో పోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఆ బెండ్ ఒక్క 500 గజాలు నేను ఆ రోడ్డు మీద రాలేదు. నేను ములుగులో పనిచేసినప్పుడు వరంగల్ వద్దామంటే ఎప్పుడన్నా అక్కడ ఎప్పుడు రోడ్ రిపేరింగ్లు అవి ఉండే, అవి చూస్తే నాకు భయం. వయా ములుగు గన్పూర్ పర్కాలు అట్లా తిరిగి వెళ్ళేవాడిని. అండ్ చాలా రోజులు మేము ఏం ప్రాక్టీస్ చేసినామంటే డే టైం అసలే ట్రావెల్ చేయకపోయేవాళ్ళం. నేను హైదరాబాద్ హైకోర్టుకు వచ్చినా ఏదొచ్చినా రాత్రి 9, 10, 12 గంటలకు బయలుదేరే వాళ్ళం. 3 గంటలకు వచ్చేవాళ్ళం. తెల్లవారు అన్నీ పని చేసుకొని వచ్చేసుకొని గన్మేళ్ళందరినీ రెస్ట్ తీసుకోమని రాత్రి మళ్ళీ 12 గంటలకు బయలుదేరి 3 గంటలకల్లా చేరు. మా బండ్లు ఐడెంటిఫై కావు. అండ్ ఆ రాత్రి ఉన్నోడు కూడా ఎవడన్నా మా కొరకు వెయిటింగ్లో ఉన్నోడు అని నిద్రమోపులు ఉంటాడు. ఎందుకు 2-3 ఫస్ట్ నేను ఉన్నప్పుడు 5-6 రైల్వే గేట్లు ఉండేవి. తర్వాత 3, 4 కుదించుకున్నారు. రైల్వే గేట్ల దగ్గర కూడా ఫైరింగ్ అయింది అంతకుముందు అయిందే. సో నేను నా బండి మాత్రం ఒక 100 గజాల దూరంలో ఆపుకునేవాడిని. రైల్ గేట్ బంద్ ఉంటే అన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం. సినిమాలు లేదు, ఏమీ లేదు. మంచిగా ఈ టైంలో మీ ఫ్యామిలీ ఎలాగా బాధపడేవారు? మీ ఫ్యామిలీ అనగా మీ డిపార్ట్మెంట్ అంతా అంటే మా ముందు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. కొంచెం ఇంట్లో పూజలు పునస్కారాలు ఎక్కువ చేసేవాళ్ళు, పోతుంటే బొట్టు పెట్టేవాళ్ళు. అవన్నీ మేము మా గురించి భయపడుతున్నామన్న ఫీలింగ్ లేదు. సరే మేము ఎట్లాగో బాపునోళ్ళం బ్రాహ్మణం కదా, పూజలు చేస్తుంటారు, లేదన్న పండుగ అని చెప్పేది. ఇప్పుడు చెప్తుంటుంది ఆమె దోస్తులతో వాళ్ళతో ఎంత ఏడ్చింది, ఎంత బాధపడ్డది, తోటోళ్ళు ఎట్లా మాట్లాడుకున్నది అని. అంటే మా దాంట్లో ఇంకో కారణం ఏంటంటే ఈ పెద్ద ఆఫీసర్లకు కూడా ఇవన్నీ పట్టాయి. వాడు చేసిండా లేదా, చేస్తుండా లేదా, ఒక అవే ఆలోచిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా ఫీలింగ్ ఉంటుంది. కానీ మా ముందు మీ అంత ఉండదు, ఫీల్డ్లో మీరు ఉంటారు కాబట్టి ఆ టెన్షన్ అవంతా మీకు ఎక్కువ ఉంటాయి. నేను అంటే ఫీల్డ్ అంటే ఎట్లుంటుందో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే రాత్రి అంబుష్ పోతే ఇవన్నీ డిపార్ట్మెంట్ సీక్రెట్లు కాదు దయచేసి, ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్లు. రాత్రి రోడ్డు మీదకి వచ్చేవాళ్ళం 10-20 మంది ఏఆర్ ఏపీఎస్పీ మేము కొంబింగ్ అయిపోవాలంటే పోయి రోడ్డు మీద పోయి లారీ అప్పుకునే వాళ్ళం, వాళ్ళని బెదిరించే వాళ్ళం. ఎక్కడ మేము దిగాలం అక్కడ పోయి అక్కడ దిగి నడిచిపోయేవాళ్ళం. బెదిరించేవారా? మరి లేకపోతే లారీ వానికి ఏం పైసలు ఇస్తామా? వానికి మాఫీ ఏంటంటే అప్పుడు ప్యాసింజర్ని ఎక్కించుకొని మేము ఫ్రీ ఇచ్చి పెట్టేవాళ్ళం. ఇదంతా పేదోళ్ళ కాంబినేషన్ ఇది. మేము పోలీసుల పేదోళ్ళమే కదండి. కానీ కొన్ని నిజాలు చెప్తాను, మేము ఎంత నిజాయితీగా ఉండేవాళ్ళము. అయితే ఈ అంబుష్ చెప్తాను. తెల్లారి దాకా ఉంటే రారు, పొద్దున్న తెల్లారుతుంటే చూస్తే చుట్టూ అన్ని పాముల పుట్టలు ఉంటాయి, ఇంకేదో జంతువులు అరుపులు వినొస్తాయి. అక్కడ దగ్గరలో కెనాల్ ఉంటుంది, వాళ్ళు నీళ్ళు పట్టుకోవడానికి వస్తారు, దగ్గరలో దళం ఉంటాయి అని ఉండేవాళ్ళం. వాళ్ళు రాకపోతే వెళ్ళిపోవాలి కదా, సరే తీరుకుంటూ ఇంకో 1-2 డేస్ ప్రోగ్రామ్ ఇస్తే మాకు తిండి ఏముంటుంది. అప్పుడు పట్టుకుపోయేది అది ఇది ఏం లేదు. వ్యాస్ గారు గ్రేవౌండ్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, రెడీమేడ్ ఫుడ్ ఏదో చేసుకునేది. ఆయన బాగా లేటెస్ట్ పద్ధతులు ఉండే, మా దాకా రాలే. సో ఎక్కడన్నా మక్కంకులు కొనేందుకు చైన్లు ఉంటాయి, కరెంటు మోటార్లు ఉంటాయి. సో మక్కంకులు తెంపుకొని అక్కడనే ఎవరి దగ్గరనో అగ్గిపెట్టి ఉంటుంది కదా, కాల్చుకొని తిన్నాక అక్కడ బండ కింద లేకపోతే మీటర్ కింద పైసలు పెట్టేవాళ్ళం, రైతుకు నష్టం కావద్దని. ప్రమాణంగా చెప్తున్నాను నేను. ఎవరికి ద్రోహం అయితే చేయలేదు, అందుకే బతుకున్నాం. కానీ ఒకసారి అదేం కూడా ఇప్పుడు అదైంది, మా అవుట్ పోస్ట్ ఉండే తాళ్ళగూడెమా అదేదో, అక్కడి నుంచి 3 రాష్ట్రాల సరిహద్దు అని ఇంతకుముందు చెప్పినాం. పెద్ద ఓపి ఉండేది అడవిలో, కొయ్యూరు రొయ్యూరు తర్వాత తుపాకులగూడెం దగ్గర క్యాంప్ ఉండేది. మా వాళ్ళు స్నానానికి వెళ్తే అక్కడ 50 మందితో క్యాంప్ ఉంటే కనీసం 20 మంది 15 మంది వెళ్ళేవాళ్ళు. నేను కూడా ఒకసారి వాళ్ళతో స్నానానికి వెళ్ళాను, ఇదే బట్టలతో మునిగి
ఒక 10 మంది స్నానం చేస్తుంటే 10 మంది కాపలా ఉండేవాళ్ళం. ఎందుకంటే అంతకుముందు ఒక ఇన్సిడెంట్ అయింది, ఇది జంపననే చెప్పినాడు. వాళ్ళు మా వాళ్ళు కాలువపల్లి దగ్గర పోయి వస్తుంటే మధ్యలో ఏరు ఉంటుంది, వాగు, జంపన వాగే. జంపన వాగు బాగా ఎవరు అడవిది ఎవరు నడిచేవాళ్ళు కాదు, మెత్తగా ఉంటుంది ఇసుక. వాళ్ళు వాగులకు దిగి వచ్చినాక వాళ్ళకి ఫైరింగ్ అయింది, మా వాళ్ళు 4 చచ్చినారు. అప్పుడు వ్యాసగారు ఉండేది, వ్యాసగారు వచ్చినాడు. అప్పటి నుంచే ట్రైనింగ్లు అవి ఇవి ఆర్మడ్ పోలీస్ నేయాలి, సివిల్ వాళ్ళని వేయద్దు. అప్పుడు ఆంధ్ర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి సివిల్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓపీలను పెట్టేవాళ్ళు. ఏదో పోలీసులు ఉంటే భయపడతారు రారు అని, కానీ వాళ్ళు మా వాళ్ళని చంపినారు. దాంట్లో జంపన వైఫ్ చనిపోయినట్టుంది మా వాళ్ళు ఫైర్ చేస్తే. మా మీద ఫైర్ చేస్తే మేము చేసినామని ఏదో అంటాడు, కానీ అదంతా ఒకటిదే. మా వాళ్ళని చంపాలి, తుపాకులో కొరకు. వాళ్ళకు ఒకటే సిద్ధాంతం ఏమంటే, మనకు తుపాకులు బయట నుంచి వచ్చే కంటే పోలీస్ స్టేషన్లు లూటీ చేసి పోలీసు వాళ్ళని చంపే తీసుకోవాలనే సిద్ధాంతం బాగా వాళ్ళకు వచ్చింది. సార్ లారీలో వెళ్ళిన తర్వాత ఆంబుష్ మిస్ అయ్యారా? కాకపోతే చాలా సార్లు కాకపోతే ఎప్పుడో 1-2 అయినాయి కావచ్చు, జ్ఞాపకం లేదు ఎక్కడ. కానీ తిరిగి మళ్ళీ తెల్లారి ఇంకో నైట్ తిరిగి ఒక డే 2 నైట్ తిరిగి వచ్చేసేవాళ్ళం. సార్ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ములుగు, జాఫర్గఢ్, ఈ 2 చెప్పండి ఒకసారి. మామూలు ములుగు ఫస్ట్ నాకు ఒక డిఐజీ గారు, ఆయనకు ఎస్పీ పడకపోతే దాంట్లో కూడా రాజకీయాలు ఆ టైంలో కూడా. అవునా? నాకేం చేసినాడు, ప్రమోషన్ ఆయన నాతో బాగానే ఉండే. ప్రమోషన్ ఎక్కడన్నా ఎన్కౌంటర్ అయితే, అరే బాబు చాయ్ పీయింగే తు ఘర్కు ఆవంటుండే. నేను ఎన్కౌంటర్లో ఉన్న కానిస్టేబుల్లను డ్రైవర్లను తీసుకుపోతే, తెర బాబు కా జాగీర్ హై, కొంత మేరకు పైసే తుమారే కాబోలేదు సొక్కు లేకే ఆయన అంటుండే. సరే జోవి పెద్ద మనిషి కదా ఆయన, ఎవరో పంజాబ్ అయిన ఆయన. తర్వాత నాకు కరకగూడెం వేసినాడు. నేను పోనాను, అప్పటికే నేను థ్రెట్లో ఉన్నాను, అది ఉన్నాను. కరకగూడెం మనుగూరు నుంచి అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ అటాక్ అయ్యి 16 మంది చంపిన తర్వాత అది నేను పోను అన్న. అప్పుడు ఎస్పీ గారు జేవి రాముడు, పాపం యూ అండర్స్టాండ్ మై పెయిన్. ఆయన అడిషనల్ డీజీ, నాకు రామ్మోహన్ రావు గారు డీజీ ఉండే, అడిషనల్ డీజీ భాస్కర్ రావు గారు ఉండే. భాస్కర్ రావు గారిని భద్రాచలంలో క్యాంప్ ఉంటుండే ఆయన. సో నాకు ములుగు ఇచ్చినారు. సరే ములుగు పోతానన్న ఆయన చెప్పినాడు ఎస్పీ గారు. ఇప్పుడు ఒక ఫస్ట్ టైం గవర్నమెంట్ తునికాకు కళాలు తీసుకున్నది. వీళ్ళకు తునికాకు ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇస్తే డబ్బులు బాగా వసూలు చేసి సంవత్సరానికి 100-150 కోట్లు జమ చేస్తారని మొత్తం ఫారెస్ట్ మీద, ములుగు ఫారెస్ట్ కాదు ఎంటైర్ ఫారెస్ట్ తునికాకు మీద. అందుకే ఈసారి గవర్నమెంట్ తీసుకున్నది, కొంచెం జాగ్రత్తగా చేయాలా, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. మనం తునికాకు బయటకు వచ్చినాక ఆక్షన్ పెట్టుకునే దాకా నీదే బాధ్యత చంద్రమౌళి గారు. పాపం ఈ ఎంకరేజ్ మీ చాలా విషయాలు నాకు, నేను ఇంకా 1-2 చెప్పని కూడా ఉన్నాయి. ఆయన నాకు ఎంత రాముడు గారు. నేను ములుగు వెళ్ళాను, ములుగు మొత్తం రగ్గీ చేసినాను. దాంట్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన ఒక క్యాస్ట్ వాళ్ళు, తర్వాత ఆ సర్కార్ నుంచి వచ్చిన వ్యవసాయం చేసుకుని ఆ గోదావరి బెల్టులు ఉండేవాళ్ళు. వాళ్ళు దసరా తర్వాత వచ్చి గోదావరికి ఆయిల్ ఇంజన్లు పెట్టుకొని మిర్చి పంట వేసుకొని కూడా సంక్రాంతి వరకు వెళ్ళిపోయేవాళ్ళు, అదంతా చూసుకొని. అట్లాంటి మంచి ల్యాండ్స్. సో అక్కడ 69 నుంచి ఉన్న నక్సలైట్ ఉద్యమం ఉంది. అప్పుడు సిపి గ్రూప్ కాదు, ఇది కాదు, నక్సలైటే. వాళ్ళ దాంట్లో చాలామంది ప్లేన్ ఏరియాలు ఉన్నా కూడా బెదిరించి అది చేసేవాళ్ళు. వాళ్ళకు ఒక అండర్ గ్రౌండ్ స్క్వాడ్ ఉండేది. అండ్ ఈ కూరరాజన్న గ్యాంగ్ ఉండేది, రాఘవన. అటు కూరరాజన్ అటు కాదు, సిరిసిల్ల ఇటువైపు కదా. లేలే, అటుండేది, ఇటు కూడా ఉంటే వీళ్ళతో డిఫరెన్సెస్ వచ్చి వెళ్ళిపోయినాడు. ఓకే. రామచంద్రన్ గ్రూపా ఏదో అంటారు, యాంటీ రామచంద్రన్ గ్రూప్ ఏదో ఉండేది. సో వాళ్ళకి పడ్డాక వాళ్ళు కొన్ని చంపుకున్నారు. ఒక గుడ్డి పిల్లోడు బాగా నక్సలైట్ పాటలు పాడేది, గుడ్డి బాబన్న అని, అతను కూడా వాళ్ళు చంపుకున్నారు రైవలరీలో. అతను ఇప్పుడు ఒక గంటన్నర దాకా మోటార్ సైకిల్ మీద తిప్పినాక ఇప్పుడు ఎక్కడున్నామంటే చెప్పేవాడు, పుట్టుగుడ్డి మరే అక్కడ నోటెడ్ ఉండే. అప్పుడు అటువంటి కూడా చంపుకున్నారు వీళ్ళు. గ్రూపిజం, రైవలరిజం, సిద్ధాంతాలు అన్నీ మర్చిపోయినారు. ఓన్లీ బలము, తుపాకులు, మర్డర్లు, డబ్బు. ఓకే. ఆ రోజు ఏం జరిగిందంటే ములుగులో నేను బాగా తిరిగినాను, అది చేసినాను. ఒకసారి ఒక ఐజీ గారు వచ్చి అక్కడ పసరా పోలీస్ స్టేషన్లో మీటింగ్ పెడితే వీళ్ళు అది చేసినారు, విప్లవం వర్దిల్లాలి అది ఇది అని పెడితే అక్కడి నుంచి వాళ్ళ వెంబడి కూడా పడడం మొదలైంది. వాళ్ళందరూ అవుట్ అయినారు. మాలకొండయ్య గారు ఏఎస్పీ ఉన్నప్పుడు అంతిరెడ్డి వైఫ్ ఏం పేరు ఉండే, కొమలక్క, వాళ్ళు పోయినారు. తర్వాత అంతిరెడ్డి కూడా పోయినాడు. అది క్లీన్ అయిపోయింది. ఇక ఇప్పుడు సిపి గ్రూప్ లేదు. అప్పుడు వీళ్ళు ఇటు ఏటునగరం గోదావరి దాటి వీళ్ళు వచ్చి మొదలుపెట్టినారు. మాకు చిన్న కొండన ఏటునగరం కంటే ముందు అక్కడ ఒక పెద్ద ఎన్కౌంటర్ అయింది. దాంట్లో గ్రెనేడ్స్ కింద ఫస్ట్ టైం యూజ్లోకి వచ్చినాయి. అప్పటి నుంచి ఇంకా మేము అలర్ట్ అయినాము. అంటే మా దగ్గర ఇప్పటికీ గ్రెనేడ్స్ ఉన్నాయని నేను అనుకున్నాను, మేము మాత్రం ఇప్పుడు వాడలేదు. ఇక ములుగు తర్వాత ములుగులో నాకు కొంచెం థ్రెట్ అనిపించింది. ల్యాండ్ మైన్స్ బాగా వచ్చినాయి అప్పటికి. ఆ తిరిగినా క్లీన్ చేసినాక 4 నెలలు 6 నెలలు ఉన్నాను. జేవి రాముడు వాళ్ళే మళ్ళీ
ఇక్కడ మామ్నూరు ఇచ్చినారు. మామ్నూరు వచ్చే వరకల్లా ప్లేన్ ఏరియా స్క్వాడ్స్ 2-3 వచ్చి చంపడం, నిరాయుధులను చంపడం. ఒకతను కోదండరామరెడ్డి అని ఉండే అదేదో ఊరు, అతను పెళ్ళైనాక 4వ రోజే చంపేసినారు. దాంతో కొంచెం మామ్నూరులో కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. ఒకరోజు ఏమైందంటే ఓ ఫ్రెండ్ వచ్చినాడు, ఇప్పుడు అమెరికాలో సెటిల్ చేసినాం అతన్ని. జాఫర్గఢ్ కాదు, నేటివ్ రఘునాథ్పల్లి, జనగాం ఏరియా. సాయంత్రం దాకా మధ్యాహ్నం 3-4 గంటలకు వచ్చినాడు. సాయంత్రం దాకా నాతో గడిపినాడు. వెళ్ళిపోతున్నానే వెళ్ళిపోయినాడు. వాళ్ళ ఫాదర్ ఆ కాలంలోనే డాక్టర్ ఏదో చదివి విడిచిపెట్టి ఊర్లో సేవ చేసినాడు. పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయినారు. ఈయన ఒక్కడు ఇక్కడ ఉండేది తండ్రి దగ్గర. అయితే ఆ రోజు నేను జాఫర్గఢ్లో దళం వస్తుంది అంటే నేను మా వాళ్ళం పోయినాము. పోయేసరికి ఇన్ఫార్మర్ వచ్చినాడు. జాఫర్గఢ్ కోట చాలా పెద్దది. ఆ కోట ఎంట్రన్స్లో ఉంటే వచ్చి ఏమైంది అంటే, సార్ ఎవరో సర్పంచ్ అట అతన్ని చంపడానికి పోయినారు అన్నాడు. అతను ఎవరో కాదు, ఈ నా ఫ్రెండ్ ధర్మారెడ్డి అని, రేపు రాత్రి వస్తున్నాడు అమెరికా నుంచి. సో అతను చంపడానికి పోయినారంటే, అరే ఇప్పటిదాకా నాతో నేను చంపితే ఎట్లా, అప్పుడు నేను జనగాం చెప్పాలి, గన్పూర్ చెప్పాలి, సెట్లు డైరెక్ట్ వచ్చేవి కావు. నేను జనగాం వాళ్ళు గన్పూరు వరంగల్ చెప్పే పరిస్థితి ఉండే. తర్వాత డెవలప్ అయినాయి ఇవన్నీ. ఇక నేనే వెళ్ళిపోయినాను. ఇక ఇప్పుడు అన్నీ అందరికీ చెప్పి నేను ఎస్పీకి చెప్పి అవన్నీ కాదని నేను డైరెక్ట్ వెళ్ళిపోతే, వాళ్ళ ఇంటి ముందు రైల్వే ట్రాక్ ఉంది, అక్కడ గేట్ ఉంది. గేట్ అని అడిగినాను. అంటే కొంచెం రిస్క్ తీసుకొని పని చేయాలి పోలీసులు అని నా ఉద్దేశం. డైనమిజం ఉండాలి దేనికైనా. అయితే గేట్ అని అడిగితే ఇంకా రాలేదు సార్ అన్నారు. ఆ గేట్ దగ్గరనే ఆపినాను అతన్ని. ఎవరిని? ఈ మా ఫ్రెండ్ను, ధర్మారెడ్డిని ఆపి, అన్న నీ కొరకు స్క్వాడ్ వచ్చింది, ఊర్లో ఎక్కడో ఉంటుంది, ఆల్రెడీ ఉంది, నువ్వు వద్దు మనం పోదాం కొంచెం సేపు ఉంది అని. ఊరిలో ఏదైనా కదలికలు అవన్నీ లేకుండా అయినాక 3 తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుపోయినాను. తెల్లారగట్ల ఇంకా అప్పటికి స్క్వాడ్ ఉండదు. తీసుకుపోయి వాళ్ళ తల్లిదండ్రులకు విషయం చెప్పి, వద్దు ఇక్కడ నేను మా ఇంటికి తీసుకుపోతానని మా ఇంట్లో పడుకోబెట్టి ఆ రాత్రి మళ్ళీ తెల్లారి వాళ్ళ బట్టలు అవన్నీ తీసుకొని వచ్చి, వాళ్ళు అంతా అమెరికాలో బేస్ ఉంది కనుక న్యూయార్క్ పంపించేసి. స్క్వాడ్ ఎందుకు మరి మిస్ అయిందండి టార్గెట్ని? స్క్వాడ్ ఎందుకు టార్గెట్ మిస్ చేసింది? అది మరి ఏ టైం పోయే వాళ్ళు, నేను ఇమీడియట్గా రష్ అయినా, నాకు వెహికల్ ఉంది కదా. వాళ్ళు జఫర్గఢ్ నుంచి ఏ రోడ్ చేశారు మరి స్క్వాడ్? ఇక మళ్ళీ స్క్వాడ్ గురించి తెలియలే. ఇంకా అతను మాత్రం ఊర్లో లేడు, ఇప్పుడేం లేదు, వచ్చిపోతుంటాడు, ఇబ్బంది ఏం లేదు అని పిల్లలు వాళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే, పోలీసుల్లో ఒక్కసారి ఏరియా పరిధి సిద్ధాంతాలు అవి చూడొద్దు. మనము మంచి వాళ్ళని రక్షించాలి. రక్షించడానికి ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి. చెడు వాడిని కొట్టడానికి ఎక్కడి దాకా పోతాం కదా, అటువంటిది మంచి వాళ్ళని రక్షించాలి. ఆ రోజు మంచి జరిగింది కాబట్టి పర్వాలేదు. ఒకవేళ బ్యాడ్ జరిగితే మీరు లిమిట్స్ దాటినందుకు మీ ఆఫీసర్లు ఊరుకోరు కదా. అంటే ఎంత చేసినా కూడా ఆఫీసర్లు ఒకటి చూస్తారులేండి, వీడు చెప్పేది వాస్తవమా కాదా, ఓకే సదుద్దేశంతో పోయినాడా ఇంకేదన్నా దురుద్దేశంతో పోయినాడా ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ మామూలే. ఎందుకు యాదగిరెడ్డి చనిపోయినాక తర్వాత ఆ డాక్టర్ కిల్లింగ్ తర్వాత నా మీద 100 ఎంక్వైరీలు అయినాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వచ్చింది, తార్కొండే కమిషన్ వచ్చింది, ఈవెన్ దే ఎగ్జామిన్ మై విపన్ ఆల్సో. నాకు చెప్పినారు ఇదేనా కాదా అని కూడా. నాది క్లీన్ వచ్చింది. మా వాళ్ళు ఏమలేదు, వదిలేసినారు. అంటే ఆ వెపన్ వాడికి ఇంకో వెపన్ వాడారా? వాడడం ఎందుకండి, నేను లేనల్లా. వీళ్ళు మరి ఇక వీళ్ళు ఒకరిని టార్గెట్ చేయాలంటే అన్ని బాజాలు కొట్టాలి, భజంత్రులు కొట్టి వీడు రాక్షసుడు, వీడు దుర్మార్గుడు, వీడు కౌన్సిల్. ఇప్పటికీ గద్దర్ గారు అంటుంటారు కదండి, నా ఒంట్లో బుల్లెట్ చంద్రమౌళి తుపాకీ నుంచి వచ్చిందని. ఆయనకి ఎవరో స్ట్రాంగ్ చెప్పినారు చంద్రమౌళి చేసినాడు అని. ఒక ఇన్సిడెంట్ అయింది కదా గద్దర్ది అయిపోయినాక, మీరు కొట్టి రమ్మంటే వాళ్ళు మిస్ అయ్యింది మీ వాళ్ళది అంటుంటారు. గద్దర్ అన్నాడు అభితరి. ఇప్పుడు ఎవరు ఏమన్నా వాట్ ఈస్ గద్దర్ ఊర్లలో ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఇవాళ ఏ అవార్డులు ఉన్నా ఏది ఉన్నా సరే మేము మాట్లాడడం ఉచితం కాదు. ప్రభుత్వాలు మారచ్చు, వాళ్ళ ఉద్దేశాలు మారచ్చు. బట్ వాట్ ఈస్ గద్దర్, ఎంతమంది పోయినారు, ఎంతమంది చనిపోయినారు, 100 మంది పోయినారు గద్దర్ గురించి. మీరు ఊర్లలో అడిగితే తెలుస్తుంది. సో అప్పుడు మాకు ఊర్లలో అనుకునే ఏమని చెప్పేవాళ్ళు తెలుసా, సార్ మీరు 10ల సంఖ్యలో ఎన్కౌంటర్లు చేస్తే 100ల సంఖ్యలో వస్తున్నారు, రిటర్న్ వస్తున్నారు, సరెండర్ అవుతున్నారు, 1000ల సంఖ్యలో పోయే వాళ్ళు ఆపుతున్నారు సార్ అనేవాళ్ళు. ఓకే, మీకు మళ్ళీ చెప్తాను ఇది. నాకు ఒక పెద్ద మనిషి చెప్పినాడు, కొంచెం పోలీస్ నాలెడ్జ్ అది ఇది ఉన్నాయన, ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో. మీరు ఎన్కౌంటర్లు చేస్తే మంచిది, ఎన్కౌంటర్లు 10ల సంఖ్యలో జరిగితే 100ల సంఖ్యలో రిటర్న్ వచ్చి సరెండర్ అవుతున్నాడు. నాయక్ గారు ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో అయినారు కదా, 100ల సంఖ్యలో సరెండర్ అవుతున్నారు, 1000ల సంఖ్యలో పోయే వాళ్ళు ఆగుతున్నారు సార్. అవి దీనికి ఈ గద్దార్ పాటలకు వీటికి వాటికి అదొక్కటే మందు సార్ అని చెప్పేవాళ్ళు. ఓకే, అంటే నేను ఒక్కని కాదు, జనరల్గా పోలీసుల్లో ఇట్లా అంటున్నారు సార్ అని ఊర్లలో మా జవాన్లు చెప్పేవాళ్ళు నాతోని. సరే, ఇప్పుడు ఆ విషయం కాస్త పక్కన పెడితే
మీరు కూంబింగ్ వెళ్ళినప్పుడు కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుతున్నప్పుడు కానీ కొన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి. అనర్థాలు ఎదురవడం కానీ, అశుద్ధాలు కనపడడం కానీ, అశుద్ధాల మీద ఫైట్ అంటే అక్కడ మీకు ఎస్కేప్ అవుతున్నప్పుడు మనకు అక్కడ ఏ ఉందని చూడరు. అటువంటి సంఘటన బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? అంటే ఫారెస్ట్ దళం అంటే కొంచెం వాళ్ళు ఫ్రీగా తిరుగుతారు, పొద్దునే ఆ కాలువ దగ్గరికి ఎక్కడికో వచ్చిపోతారు, దాని గురించి కాలువ దగ్గరికి వస్తారని ఎట్లా అంబేజ్ పెట్టేవాళ్ళని చెప్పినాను. తర్వాత నేను ఎస్ఐవిలో ఉన్నప్పుడు ఒకసారి పెద్దపెండాలో దళం వచ్చింది, పక్క తెలిసి నెల రోజులు వెయిటింగ్లో ఉన్నాం. గన్పూర్లో రూమ్ తీసుకొని అప్పుడు బస్ స్టాండ్ కట్టేవాళ్ళు, రూమ్ ఊరు బయట తీసుకొని మేము కూడా బయటకు రాకుండా డే టైం అట్లా నిర్బంధంలో ఉన్నట్టున్నాం. 15-20 రోజుల తర్వాత ఆ ఊరు నుంచి ఇన్ఫర్మర్ వచ్చి ఇక్కడ ఒక పళ్ళ దుకాణం పిల్లగాడు ఉండే, జ్ఞాపకం పేరు, అతను చెప్పినాడు. నాకు పొద్దున్న మెసేజ్ వస్తే నేను పోయినాను. సార్ ఇన్ఫర్మేషన్ ఏమంటే రాత్రి దళం వచ్చింది సార్, ఇవాళ ఉంటుంది, ఇవాళ రాత్రి వెళ్ళిపోతుంది. సరే నేను 4 గన్మెన్లు అంతే కావచ్చు, ఇంకెవరు వచ్చి ఉంటారు. మా వరంగల్లో ఒక టీం ఉండేది, వెంకన్న, రమేష్, రామస్వామి వాళ్ళు నాతో మొదటి నుంచి పనిచేసేవాళ్ళు. తర్వాత రాజన్ బాబు ఇప్పుడు ఎస్ఏగా దాకా ఎదిగినాడు, హోంగార్డ్గా వచ్చి అంత ప్రమోషన్ ఇచ్చినారు. సో వాళ్ళం పోయినాము. ఎస్పీ ఈయన లక్టాకే గారు, ఆయనకు చెప్పినారు. రామనారాయణ గారు అని మాకు ఎస్పీ ఉండేది, పాపం చనిపోయినారు. పెద్దపెండాలు గన్పూర్ తర్వాత మీకు ఇప్పుడు చర్చిలు బక్కట్టి బాగా డెవలప్ అయింది. మీకు వరంగల్ టర్న్ తీసుకుంటాం, అక్కడ ఫ్లైఓవర్ పోతుంది. సో అక్కడ పోతే రాత్రి దళం వచ్చింది. మరి వాళ్ళు పొద్దున్న దొడ్డికి పోవాలి కదా, వాళ్ళు పోరు, బయట పోరు. ఏదో ఒక ఇంటెనక గోడ ఉంటే అక్కడ పోయి ఆ కుండలలో పెట్టుకొని మన ఇంట్లో పోవద్దు కదా, పైకాన్లు ఉండే అప్పుడు అంతా అది. సో అది కట్టుకొని పోతారు వాళ్ళు. మేము పోయేసరికి ఒక చిన్న పరుపు బండి ఉంది, ఊరు వాళ్ళు దొడ్డి పోయేది, అదంతా బాగా స్థలాలు బాగుండేది. మేము చూస్తే ఒక సెంట్రీ తుపాకీ వేసుకొని తిరుగుతున్నాడు. ఆ రోజు శనివారం, దూరదర్శన్లే ఉండే, ఇన్ని ఛానల్ లేకపో. అవును, దట్ వాజ్ ఇన్ 96, 95, 94. అది దూరదర్శన్ ఒకటేలేండి. శనివారం తెలుగు సినిమా వచ్చేది, తెలుగు సినిమా చూస్తారు. సరే సినిమా దాకా అయ్యేదాకా అయ్యే టైంలో మేము ఆ గుట్ట నుంచి కొంచెం దిక్కుంటూ వచ్చినాము. మేము నిలబడి వస్తే కనబడతాం వాళ్ళకు. ఎంత చీకటి మీరు అనుకున్నా ఊళ్ళలో కొంచెమన్నా వెలుగుంటుంది అడవిలో, ఆ వెలుగుబాటులోనే నడిచిపోయే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ జంతువులు కూడా అట్లాగే నడుస్తాయి పోతుంటాయి. సో వాళ్ళు చూస్తామని వస్తే అంత మెత్తగా అంటే మా బనీలకు దొడ్డికి అది ఇది మాకు కూడా అంటింది. సరే అప్పుడు అనిపించాలి, టెన్షన్ మీద ఉన్నాం కదా. నా వెంబడి వచ్చిన వాళ్ళు ఒట్టి డ్రైవర్ల మీద ఉండేవాళ్ళు, నేను మాత్రం ఒక షర్ట్ ఇవ్వమన్నారు. కలర్కి నా అట్రాక్షన్ అయితే సరే ఇవ్వమంటే బనీ దీని మీద ఉన్నాం. సో అక్కడ కంచె, రాళ్ళు పేర్చిన కంచె ఉంది, ఆ కంచె పక్కకు అదే ఒకటే తోవ, వీంది 2వ ఇల్లు. అదైంది. నాకు ఇన్ఫార్మర్కు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినాము, హైదరాబాద్ వచ్చినప్పుడు, బాబు వాళ్ళు రాగానే మరి మాకు వాళ్ళు ఎవరో తెలియదు, మీ వాళ్ళే వస్తే కష్టం కదా అంటే, నేను లైట్ వేస్తాను సార్, అరుగు మీద లైట్ ఉంటుంది వేస్తాను అన్నాడు. సరే ఆ లైట్ వెళ్తుల్లో వస్తాడు కదా, ఇంకా లైట్ వేస్తలేడు కదా అని మేము అనుకున్నాం. ఈమె తిరుగుడు ఆగిపోయింది. అప్పుడు నైట్ విజన్ బైనాక్యులర్స్ వచ్చినాయి మాకు. సరే లోపలికి పోయిందేమో, మరి చేంజ్ అవుతారో ఏమో, వచ్చి అంత తొందరగా వెళ్ళిపోతారు అనుకోలేదు. ఇట్ వాజ్ 8:45, 9:30 ఆ మధ్యలో, మార్నింగ్ నైట్ అండి. ఓకే. సో పొద్దున వాళ్ళు దొడ్డికి పోయిందంతా కూడా కుండలలో తీసుకొచ్చుకున్నారు. అదే అయితే ఆడ వాళ్ళు మాకు చూసి ఎవరు రాని ఫైరింగ్ చేసే వరకల్లా మేము చేసినాం. లైట్ వేయలేదు వాళ్ళు, వాడిని వేయద్దట. వాడు లైట్ వేస్తా అన్నా అంటే, వేస్తే సంపుతం రా ఎవడని ఉంటే ఆ ఊరోళ్ళకి తెలుస్తుంది, ఎవరికి ఎందుకు తెలియాలి, వేయొద్దు అన్నారట. సరే వాడిని కూడా ఎంబడి తెచ్చిర్రు. అయితే అక్కడ ఫైరింగ్ అయింది. వాళ్ళు ఫస్ట్ రౌండ్ చేయగానే మేము కాల్చినాం. అందరి దగ్గర మాకు ఏకెళ్ళి ఉండే, కాలిస్తే ఒక వైర్ వెళ్ళి ఒక రౌండ్ వెళ్ళి ఆ వైర్కి దిగి మొత్తం కరెంటు పోయింది. ఏదేవడో ఏదో తెలియదు. మొత్తానికి 3-4 శవాలు పడి ఉన్నాయి అక్కడ. కొద్దిసేపు ఫైరింగ్ ఆగంగానే పోయి చూసేసరికి, కానీ మాకు భయమే, ఇంకా మిగతా వాళ్ళు 8 మంది ఉండాలి కదా, వాళ్ళు ఎక్కడ పోయారు అని కొద్దిసేపు వేరు అక్కడోడు చెట్ల సాడుకో అది ఇది ఉండి ఇంకెవ్వరు లేరు. 1/2 అవర్ 1 అవర్ తర్వాత వచ్చి ఆ ఎదురుంగింటిని పిలిచి తలుపు తీసి అది చూసి వాని ఇంట్లో దీపం పట్టుకొని వస్తే వీళ్ళ మీద అదంతా వాళ్ళు కుండలల్లో పెట్టింది పలిగే వాళ్ళ ముఖం మీద వాడి మీద పడింది అశుద్ధం. దానికి ఎవరు మేము చేయలేము, యాక్సిడెంటల్ అది. కానీ మీకు కూడా తగిలింది కదా. మాకు పోంగా చూసుకుంటే అదే దీపం వెలుగులో మాకు అంతా అంటి ఉంది. సార్కు సెట్ చెప్పేసి ఒక మనిషిని విలేజ్ సర్వెంట్ని పిలిచినాం కదా, ఎస్పీ గారికి చెప్పి మాకేమైనా తినడానికి తెమ్మను, మేము నైట్ అంతా ఇక్కడే ఉండాలా, మేము రాలేము, ల్యాండ్ మైన్స్ ఉంటే ఏదో ఉంటుంది, రోడ్డుకు రాలేము అంటే ఆయన వెళ్ళి అరటి పనులు కాజిపేట పోయి తెచ్చి మాకు పంపించినాడు. అప్పటికి రాత్రి 1-2 అయింది. తిని అక్కడే ఉన్నాం. పొద్దున అందరూ వచ్చి తిట్టడం, లక్టాకే గారు ఏదో
టీ షర్ట్లు అవి ఇవి తీసుకొస్తే వచ్చి ఆ గన్పూర్ బంగ్లాలో ఉండి స్నానాలు చేసి మరి జర్నీ ఎలా చేశారు అక్కడ నుండి? కార్లో ఎలా వెళ్ళారు మరి? మేము వాళ్ళ దగ్గర పాత బట్టలు ఆడుకున్నాం. మరి బండిలో కూర్చుంటే కంపు అదే జీబులు అత్తుకుంటాయని ఆ బట్టలు వేసుకొని కూర్చున్నాం. దేవుడా ఇంకా అంతే, చెప్పుకుంటే సిగ్గుపోతుందో నవ్వుతారు జనాలు, కానీ తప్పదు. ఒక్కొక్కసారి అట్టి కొన్ని ఊహించని పరిస్థితులు వస్తాయి, దాన్ని తప్పుకోవాలి. కానీ వెన్ ప్రాబ్లమ్ ఈజ్ ఇమ్మినెంట్, ఫేస్ ఇట్. అండ్ అలాంటి సంఘటన ఉన్నాయా మీకు? ఇది మాకే అయింది కదా పెద్దపెండాలి, అయింది. అప్పుడు బట్టలు వేసుకొని జీబులు అంటకుండా తీసుకొచ్చి ఆ గన్పూర్లో పైప్ పెడితే వాడు ఎవడో వాచ్మెన్ అందరం స్నానాలు చేసి లోపలికి పోయి సార్ పంపించిన బట్టలు ఇట్టలు తీసుకొని వచ్చి ఆలేరు లేదో టిఫిన్ చేసుకొని వెళ్ళొచ్చినాం. ఒక్కసారి ఇంకెక్కడో మక్కపేలాలు తిన్నాం, నర్సంపేటలో ఎక్కడో ఎన్కౌంటర్ అయితే వస్తుంటే ఎవడు ఏం దొరకలేదు. ఇప్పుడు మక్కపేలాలు అమ్ముతుండే, 50 రూపాయలకు 60 రూపాయలకు మక్కపేలాలు కొనుక్కొని తినొచ్చు. సార్ ఇటువంటి సంఘటనలు అయిన తర్వాత ఇంటికి వచ్చి 1 రోజు 2 రోజులు అయిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక మేడంతో మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు ఆవిడ ఫీలింగ్స్ ఎలాగుంటాయండి? అది జరగకముందు ఎక్కడో ఎన్కౌంటర్ అది వాళ్ళని అడిగిందని అయ్యాం. వాళ్ళకి ఎప్పుడన్నా మీరు స్పెషల్ ఇంటర్వ్యూలు పెట్టండి. ఇప్పుడు వాళ్ళకు ఓల్డ్ ఏజ్ మా అందరికి వచ్చింది కనుక మేమంటే భయం పోయింది, గౌరవం పోయింది, ఉద్యోగం కూడా పెన్షన్ అయింది కనుక అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చెప్పొచ్చు. మా మిసెస్ ఒక్కసారి ఎవరు పేపరు విలేకరు వచ్చి అడిగింది, ఎప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు లాఠీ చార్జీలు అయితే వాళ్ళ ఇళ్లలో నుంచి పోతే మా ఫీలింగ్స్ ఎట్లుంటుందో అని కొంచెం అప్పుడు ఏడ్చింది. అట్లా ఏడ్చుకుంటూ వాళ్ళు అట్లాగే రాసినారు. అది నా దగ్గర కటింగ్ ఉన్నట్టుంది. అది విని తెల్లారి పేర్వరరాములు డీజీ గారు, ఇది మీ మిసెస్ ఇచ్చిన ఇంటర్వ్యూ కదా చంద్రమౌళి అన్నాడు. ఆయనకు తెలుసు మేము ఎంత కష్టపడతాం. ఆయన కొంచెం మా ఫ్యామిలీతో సంబంధాలు ఉండేవి. మేము జనగాంలో ప్రొఫెషనల్ కాబట్టి. సార్ మీరు వరంగల్ ఆ ప్రాంతంలో ఎక్కువగా పనిచేశారు కాబట్టి అక్కడ చాలామంది లెజెండ్స్ పనిచేశారు, పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు. అటువంటి వాళ్ళనే వేసేవాళ్ళు. అందులో మీకు బాగా కనెక్ట్ అయిన ఆఫీసర్లు ఎవరండి? అందరూ అయినారు, అబద్ధం ఎందుకు. అరవిందరావు గారు, అనురాగ్ శర్మ గారు. కానీ ఒక ఆఫీసర్ ఏదైనా జరిగితే వెంటనే నేను లేను అని చెప్పేవారట కదా. ఇక ఆయన ఎస్పీ ఇప్పుడు వెళ్ళిపోయినట, డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యి కూడా. ఆయన ఎందుకులే, ఆయన మాకంటే ఎక్కువ నాయకులతోనూ పై అధికారులకు బాగా చెప్పేవాడు. ఏమని? ఓ నేను ఇట్లా చేసినా అట్లా చేసినా అని చెప్పుకున్నాక తర్వాత ఇది చెప్పేవాడు. నేను చెప్పినాను కదా ఇదివరకు ఇంటర్వ్యూలో, ఒక దళం వస్తే కొట్టడానికి పోతే నాకు స్క్వాడ్ కావాలంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు బార్బర్ కానిస్టేబుల్లను, హోమ్ గార్డ్లను వాళ్ళని ఇచ్చినాడు. అక్కడ పోతే నాకు దళం మిస్ అయింది. దొరగారు చాలా కోపానికి వచ్చినాడు అప్పుడు డిఐజీ, డీజీ గారు, నువ్వు పోవడం ఏంది, దళం మిస్. అందులో వాళ్ళు పీపుల్స్ వారు కూడా కాదు, కెనాల్ నుంచి వచ్చినారు, కెనాల్ దాటగానే కూర్చున్నారు. మేము మంచి కొట్టేవాళ్ళం వాళ్ళను. ఈయనకు అనుభవం లేక ఒక్కొక్కసారి కొన్నిసార్లు గవర్నమెంట్ సడన్గా చేంజ్ అయితే ఎవరో పైరవ్ చేసుకొని వస్తారు. ఒకతను నాన్ కన్ఫర్మ్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినాడు, ఒకతను ఆర్టీసీలో పనిచేసి ఆయన ఓఎస్డీకి వస్తే ఎట్టుంటుందండి. ఇప్పుడు ఓఎస్డీగా ఖచ్చితంగా డైరెక్ట్ ఐపీఎస్ వాళ్ళనే వేస్తారు. ఆ జీలు ఉండాలి ముందు. కొత్తగా వచ్చినప్పుడు భయం కూడా ఉండకూడదు కదండి, భయం కూడా ఉండకూడదు కదా. భయం కూడా ఉండకూడదు. ఒకసారి అతుల్ సింగ్ గారు అని నిజామాబాద్లో పనిచేస్తాడు, ఇప్పుడు ఏసీబీ డీజీ ఆంధ్రప్రదేశ్. నిజామాబాద్లో ఒక ఫైరింగ్ అయింది, అక్కడ వాళ్ళ దళం ఉందని వాడు అక్కడి నుంచే సెటిల్ చెప్పిండు. మేము పోతే ఆయన మంచి యాక్ట్ చేసినాడు. చంద్రమౌళి మనం ఇంటి మీదకి పోవద్దు, ఇంటి పక్క నుంచి ఇల్లు గేరా చేసి ఇంట్లోకి గ్రెనేడ్స్ ఇస్తుదాం, వాళ్ళు ఎవరన్నా ఉంటే బయటకు వస్తే ఫైరింగ్ అయితే అప్పుడు చూద్దాం అన్నాడు. అప్పటికే దళం వెళ్ళిపోయింది, కాలేదు. అంత జాగ్రత్తలు తీసుకుంటారు వీళ్ళు, కమిట్మెంట్ ఉండాలి. అక్కడ నేను ఎస్ఐ నుంచి వచ్చిన వాళ్ళ, గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళ, ఐపీఎస్ అని అడగను. ఏ ఉద్యోగం చేస్తే ఆ కమిట్మెంట్ ఉండాలి. కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు బరువు బాధ్యతలు, కుటుంబాలు, అందులో దగ్గరున్న ఊరు వాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న రాష్ట్రాలు అయినాక ఐపీఎస్ లోకల్ స్టేట్ వాళ్ళతో ఒక ఏజ్లో కాకపోతే ఒక ఏజ్లో వాళ్ళకు సెల్ఫ్ ఇంట్రెస్ట్లు పెరుగుతాయి కదండి. సార్ మీరు అతుల్ సింగ్ గారు గురించి చెప్పారు, తర్వాత జేవీ రామ్, అనురాగ్ శర్మ గారు చెప్పారు కదా. ఆయన కిందికుంట ఆయన దగ్గరప్పుడు ఎవరండి, వరంగల్ కిందిగుట్ట అనుకుంటారు అనురాగ్ శర్మ గారు అప్పుడు. కిందిగుట్ట ఎక్కడైంది? వరంగల్లో కిందిగుట్ట గుట్ట అది ఇవి అండర్ రోడ్ది పద్మాక్షమ్మ గుట్ట. అప్పుడు ఆయన ఉన్నప్పుడేనా ఆ రాళ్ళ కింద పక్క నుంచి వెళ్ళడం. సరే ఇటువంటి ఆఫీస్ చూసారు మీరు? వాళ్ళు కూడా నడిచి వచ్చేవాళ్ళు. ఎస్పీ గారులు ఎవరున్నా కూడా అందరు డైరెక్ట్. నా అదృష్టం ఒకటి ఏం తెలుసా, ఇప్పుడు నేను ఎన్నో పనులు చేసుకుంటున్నాను కదా ఆంధ్రలో. ఫస్ట్ వచ్చిన ఎస్పీ జేవీ రాముడు దగ్గర నుంచి మొన్న ఆర్టీసీ నుంచి వచ్చిన ఆయన ఎవరు, ఆయన కంటే ముందున్న వాళ్ళ దగ్గర దాకా అందరూ నాతో చేసిన వాళ్ళే. సాంబశివరావు గారు వాళ్ళు, సాంబశివరావు గారు కానీ, మాలకొండయ్య గారు కానీ,
జేవి రాముడు గారు, జేవి రాముడు గారు కానీ, గౌతమ్ సవాంగ్ కానీ. సార్ గౌతమ్ సవాంగ్ గారి రోల్ ఏంటండి వరంగల్లో? వరంగల్ బాగా చేసినాడు. ఆయన అంతా ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చినాడు కనుక ఫారెస్ట్ అంటే, కాకపోతే ఆయన ఎప్పుడు జీవు కారు ఎక్కకపోయేది, మోటార్ సైకిల్ మీద జవాన్లతో వచ్చేది. ఒకసారి నైట్ మహబాద్ నుంచి అట్లా వస్తున్నాడు మోటార్ సైకిల్ మీద, పెడిలని చెట్టు పడది, చెట్టు వాగుల చెట్టు పడితే వాళ్ళే కొట్టేసినారు, మా మీద ఫైరింగ్ అని దబ్బుకున్న మోటార్ సైకిల్ అక్కడ వారేసి తీసుకొని జవాన్ దగ్గర రైఫిల్ తీసుకొని తను ఫైర్ చేసినాడు. బాగా యాక్టివ్ ఆయన. అక్కడ మంచి వాళ్ళనే ఇస్తారండి వరంగల్ దాకా. ఒక ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర గారు లాంటి ఆఫీసర్ ఆయన కూడా బాగా తిరిగేవాడు. ఆయన సమస్య పరిష్కారం కోసం ఆయన చేసిన విత్తనాలు వేస్తే తర్వాత వచ్చిన ఆఫీసర్ ఆ ఫలాలు అందుకున్నారట కదా. అందరూ కష్టపడ్డారు. ఏబి వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు నేను టౌన్ డిఎస్పీని, నన్ను బాగా ఆదరించేవాడు, ఒక ఫ్రెండ్ లాగా చూసేవాడు. ఆయన తర్వాత వచ్చింది ఠాకూర్ గారేనా, ఈయన అది చెప్పి ఓ ఆయన ఫస్ట్ హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు, నెక్స్ట్ లోకల్ మినిస్టర్లు, తర్వాత వీళ్ళు ఆఫీసర్లు. అటువంటి ఆఫీసులు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకండి? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది అంటే నమ్మకం ఉండేది నాకు. నా నిజాయితీ ఏందో పై ఆఫీసర్లకు తెలుసు. ఈయన ఏమన్నా చెప్పుకొని ఎవరన్నా ఏమన్నా చెప్పుకొని కదా, ఎవరన్నా పడని వాళ్ళు సివిలియన్స్ పోయి చెప్పిన వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. సరే మేము చూద్దాంలేండి అని ఎప్పుడైనా మాటలలో అడిగేవాళ్ళు. ఎందుకు అంత భాస్కర్రావు గారు కూడా నేను ఎదురుగా కూర్చుంటే చంద్రమౌళి అక్కడ కాదు ఇక్కడ కూర్చోనేవాళ్ళు, అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. డిపార్ట్మెంట్లో ఏ ర్యాంక్ ఉన్నా ఒకటేనండి, కష్టం వచ్చినప్పుడు అందరూ ఫీల్ అవుతారు. నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు వచ్చే రోజులలో ఒక కానిస్టేబుల్ని వాళ్ళని చంపినారని చెప్పినాను. ఆ రాత్రి నేను పోయి పండుకున్నాను నేను పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే ఆ కానిస్టేబుల్ని చంపితే పోలీసు వాళ్ళు కొంచెం ప్రిపేర్డ్ ఉంటారు, అలా దాడి చేస్తుందేమో. ఆ రాత్రి 1:30కి అప్పుడు ఎవరు ఎస్పీ గారు డాన్ వచ్చి చెక్ చేసినాడు. నాకు 4 గన్మెన్లు కనుక మేమే చాలు వాళ్ళకు సివిల్ వాళ్ళకు తోడుగా. ఆ రాత్రి మళ్ళీ 1:30 వరకు ఫోర్స్ని ఏదో పంపించినట్టున్నాడు. పోలీస్ స్టేషన్ అటాక్ కాకుండా కాపాడుకున్నాం. సరే కర్మనో మంచిదో చెడుదో అంతా జరిగిపోయింది. మనం దాని గురించి కథలు చెప్పుకోవడం, వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అవన్నీ మా అమెరికాలో సెటిల్ అయిన మా పిల్లలు మన వల్ల ఇట్లా చూస్తున్నారు, ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టు. కానీ ఇక్కడ ప్రజలకు తెలుస్తుంది. దయచేసి నేను కోరేది ఏమంటే ఫస్ట్ అండ్ లాస్ట్, ఈ సరెండర్ అయిన వాళ్ళు వాళ్ళ తెలివిని వాళ్ళ మేధా సంపత్తిని మంచి ప్రజాస్వామ్యకంగా ఉపయోగించి ప్రజాసేవ చేయమని ఒకటి కోరుతున్నాను. ఆ కోనా మేధావులందరికీ ఇటువంటి వాళ్ళను మాది ఇంకేదో ట్రైబల్స్కి మేము ఏదో చేస్తున్నాం, వీళ్ళు ఒకరోజు బయట పోయింది లేదు, ట్రైబల్ ఏరియా పోయింది లేదు, ఉన్న జాగాలో మీ ఇంటర్వ్యూలకు వచ్చుడు పోవుడు. ఈ హరిగోపాల్ గారు కానీ మొన్న వచ్చిన లక్ష్మణ్ భిక్షణ్ వీళ్ళందరినీ దయచేసి మనసు మార్చుకొని, వాళ్ళు మేధావులు ఒప్పుకుంటాను కానీ వాళ్ళ తెలివిని సద్వినియోగం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. వెస్ట్ బెంగాల్లో 24 పరగనా జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శ్రీకాకుళం రైతాంగ పోరాటం నుంచి అలాగ క్రమేపీ వరంగల్ జిల్లా తెలంగాణ వరకు వచ్చేది. అప్పుడు పరిస్థితులు వేరు అలాగొచ్చేది. ఆ పార్టీ అంత ఊపిరి వచ్చిన పార్టీ. అప్పుడులో బాగా చదువుకున్న వ్యక్తులు, ఒక ఐడియాలజీలతో డాక్టరేట్లు, డాక్టర్ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ అందరూ ఉండేవారు అందులో. అది క్రమేపీ ఇంటర్నేషనల్ స్థాయికి వరకు వెళ్ళింది, నేపాల్ అవంతా కూడా. తర్వాత ఎందుకు క్రమేపీ అది తగ్గిపోవడం కారణం అనుకుంటారు? అంటే ఐడియాలజీతో వచ్చిన వాళ్ళు ఎందుకు దానికి దూరం అయ్యారు? అంటే ఒకటి చెప్తాను మురళి గారు, తర్వాత నా ఎక్స్పీరియన్స్తో చేసింది, ఇదే పుస్తకాలలో ఉండదు. వెస్ట్ బెంగాల్ నుంచి తెలంగాణ దాకా వచ్చింది అంటే మొత్తం ప్రాంతం ఎఫెక్ట్ అయిందని కాదు, అక్కడ కొన్ని ప్రాంతాలు ఈ స్టేట్ ఎక్కడ ప్రాంతం ఇబ్బంది ఉందో అన్ని చూసుకుంటూ వెస్ట్ బెంగాల్ నక్సల్ బరి ఆ ఉద్యమం అక్కడ. ఆ తర్వాత 24 పరగనాలు, అలీపూర్ జైలు కూడా నేను ఒకసారి చూసి వచ్చినాను, ఇది ఎందులో ఇంత ఫేమస్ అని, లోపల పోలేదు. తర్వాత అక్కడి నుంచి శ్రీకాకుళం, అదే బెల్ట్ క్రాస్ బెల్ట్ బార్డర్స్, అవన్నీ వెనుకబడిన ప్రాంతాలు. వీళ్ళకి షెల్టర్ ఉంటాయని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలను నా సమస్య అని పోవడం, ఒకడు ఇద్దరు చావడం, చంపడం, ఫేమస్ అవ్వడం. దాంట్లో వందలలో పెద్ద ప్రజల ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం లాగా అది ఇది కాదు అది. తర్వాత శ్రీకాకుళం పార్వతీపురం కుట్ర కేసులు అవి ఇవని అక్కడ జరిగింది. శ్రీకాకుళం తర్వాత మెల్లగా వరంగల్ దాకా వచ్చింది. వైజాగ్ నుంచి కొంచెం మేధావులు ఉన్న సెంటర్లు చూసి వాళ్ళు చెప్పడము, ఈ వెనుకబడ్డ ప్రాంతాలలో చెలరేగడం వీళ్ళు. అయితే ఒక 2 ఇన్సిడెంట్లు చెప్పుకుంటాను నేను. ఒకప్పుడు పార్టీ బలపడింది అంటే అక్కడున్న వాళ్ళతో లింకులు పెట్టుకునే స్థితికి వచ్చినారు. మొత్తం ఏరియా రెడ్ కాలేదు, కలకత్తా సిటీ అంతా రెడ్ కాదు, అది కాదు. ప్రజల దృష్టిలో ఎట్లా చెప్తారంటే మొత్తం భారతదేశం రెడ్ అయిపోయింది. ఒకసారి కొడపల్లి సీతారామయ్య మీటింగ్ పెట్టినట్టు నాకు ఎవరో ఇన్ఫార్మర్ చెప్పినాడు.
ఇంకా అతని అరెస్ట్ కాకముందు క్యాడర్ను అందరినీ పిలిచి మన గవర్నమెంట్ వస్తే ఎలా చేద్దాము అని. అంటే ఇదంతా ఏంటంటే ఊసిపోక క్యాడర్లో నమ్మకం కలిగించడానికి. మనకి ఏం తెలుసు, ఎక్కడో అడవిలు ఉంటాడు, ఇద్దరిని చంపుతాడు, ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. వీళ్ళు ముందుగా ఏం చేస్తారంటే ఒక ఉద్రేకం ఉండి కొంచెం ఎదిగే స్టూడెంట్నో చదువు బంద్ అయినో పేదనో కొంచెం ఉద్రేకం ఉన్నోని చూసి అతను ఎవరినో ఒకరిని కొట్టంగానే వాడిని అప్రోచ్ అవ్వడం, వానితో 1-2 మర్డర్లు చెప్పడం, పార్టీలో పోలీసు వాళ్ళు చంపుతారా అని తీసుకుపోవడం, వాళ్ళని హీరోలని చేయడం. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఎన్ఆర్రెడ్డి ఉన్నాడు, ఎన్ఆర్రెడ్డిని ఎవరు సరెండర్ చేసినాడు? వాళ్ళ తండ్రి సరెండర్ చేసినాడు. మంచిగా లైమ్ లైట్లోకి వచ్చినాడు, ఆ భావాలు ఉండని ఏమన్నా ఉండని ప్రచారం చేసుకుంటున్నాడు. అవి కాకుండా ఇటువంటి వాళ్ళని తీసుకొస్తారు. నేను కొంతమంది పేదోళ్ళకు ఆస్తులు అవి చూపెట్టి ములుగు నుంచి ఒక అతను పోయి రాజమండ్రిలో ఉన్నాడు, సెటిల్ అయినాడు. ఇక్కడ ఏం లేకుండా అతనికి, నేను విన్నాను, నాకు తెలియదు. అతనికి ఒక 5-6 లారీలు వచ్చినాడు అక్కడ. ఆ లారీలలో వెళ్ళేటప్పుడు చేపలు, రైసు ఇవి పంపించేవాడట. ఎక్కడి దాకా ఈశాన్య ప్రాంతాలు, సేనాపతి జిల్లా దాకా అస్సాం, మేఘాలయ, ఇంకా నాగాలాండ్. నేను అస్సాం దాకా పోయినాను, అంటే దీంట్లో కాదు, వేరే పనుల మీద. ఆ రాష్ట్రాల్లోనే బాగా పరిచయం, నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వచ్చేటప్పుడు ఏమొచ్చేటి అని తెలియదు, వచ్చేటప్పుడు లారీలలో ఏమొచ్చేటి అని తెలియదట. లారీకి ఒకసారి నేను వినడమే పోలీసులు ఉన్నప్పుడు, లారీకి కింద రేకులన్నీ వెల్డింగ్ చేపించేసి దాంట్లో విపత్తు తెచ్చేవాళ్ళట. అవన్నీ పట్టుకున్నారు, అయిపోయింది. అంటే ఇంటర్నేషనల్ లింక్స్ దాకా పోయినారు. ఒకప్పుడు పార్టీ అంత ఎదిగింది. పర్కాల్లో ఒక ఎన్కౌంటర్ అయితే వాడి దగ్గర గోరఖ్పూర్, అంటే మన లాస్ట్ బార్డర్, అక్కడి నుంచి 40 కిలోమీటర్లు నేపాల్ బార్డర్. సో చిట్టి దొరికింది, అక్కడ ఒక రైల్వే పార్సెల్ దొరికింది. దొరికితే విజయవాడ బుక్ చేయించినారు. విజయవాడ బుక్ చేపిస్తే దాని మీద నేను పోయినాను. వారణాసి, మొగుల్ సరాయ్, ప్రతి జంక్షన్లో ఆగడం, వాళ్ళ రైల్వే దాంట్లో సిబిఐ అని చెప్పడం, వెతకడం, ఈ పార్సెల్ ఉందా లేదా చూడడం, అట్లా పోయి తిరగంగా 25 రోజులకు మా దాంట్లోనే వేరే వాళ్ళకి దొరికింది. నాకు దొరకలేదు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పలు జాలు ఉంది, ఝాన్సీలు దొరికింది అని. అంటే నేపాల్ వరకు వెళ్ళారు మీరు? నేపాల్ దాకా వెళ్ళినాను, సునోలి అనే స్టేషన్ దాకా వెళ్ళాను. అంటే స్టేషన్ ఆక్కుంటూ వెళ్ళాలి, ఆక్కుంటూ. అంటే మరీ పల్లెటూరు దాంట్లో ఉండదు పార్సెల్ రూమ్లు, కొంచెం పెద్ద స్టేషన్లు అయితేనే ఉంటాయి. అక్కడ పోయి ఈ పార్సెల్ ఉందా అంటే అప్పుడు ట్రాన్సిట్లో ఉంటాయి కదా, అక్కడ ఉందా, ఎక్కడ ఉండొచ్చు, అది ఇదని వెతుక్కుంటూ అన్నీ వెళ్ళాను. అప్పుడు కాశీ కూడా పోయినాను దర్శనానికి. వెళ్ళి ఎక్కడ తిరిగే టైం లేదు, కాశీ ఎందుకు చూడాలి, ఓడని అడిగినాను, ఇటు దిప్పు అన్నారు, గంగోడుకు తిప్పినాడు, పోయినాను, అంతే. అదే కాశీ. సో దేవుడు కూడా మొక్కున్నాం, వాళ్ళు మొక్కుతారు, మేము మొక్కుతాం. సో అంత బెల్ట్ ధన్బాద్ నుంచి విపన్స్ వచ్చేటి హన్మకొండకు, అవి కూడా కట్టేలు చేసినాం. కానీ టోటల్గా అతన్ని ప్రిపేర్ చేసుకొని తీసుకురాలేకపోయినా. 2 సార్లు ధన్బాద్ వెళ్ళినాను నేను. సార్ నిజామాబాద్లో పనిచేశారు మీరు? అవును. నిజామాబాద్లో మీకు ఒక మంచి ఇన్సిడెంట్ ఉంటుంది ఒకటి, ఒక పాత కోట, సింగాపల్లి అనుకుంటా, చిన్నపల్లి వెళ్తుంటే రైల్వే స్టేషన్. అవును, అక్కడికి వెళ్ళడమే కష్టం. క్లీన్ అయింది కదండి, కానీ అక్కడ వెళ్ళడమే కష్టం. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ ఎలా చేశారు, అక్కడ డెడ్ బాడీలు తీసుకురావడానికి గూడ్స్ ట్రైన్ ఆపి తీసుకొచ్చారు, వాస్తవం చాలా కష్టమైంది. అంటే మామూలు చేసినారు, ఫస్ట్ ఆపరేషన్ లేను. ఇప్పుడు రవిశంకర్ అయినారు అనుకుంటా స్పెయిన్. అయినారు. అంతకుముందు ఆనంద్ గారు ఉండేది. ఆనంద్ గారు ఉన్నప్పుడు కూడా మంచి ప్లేనరీ ఆపరేషన్లు బాగా అయినాయి. కొంచెం లిబరల్గా చూసుకోమన్నాడు. టౌన్ చుట్టుపక్కల ఇవన్నీ. నిజామాబాద్ టౌన్కు 4 పక్కల అడవే ఉంది, సీర్నపల్లి వ్యాపించింది. ఈ సీర్నపల్లి ఇటు గోరెంటాల్ తర్వాత సిద్దిపేట దాకా వస్తుంది, అటు మళ్ళీ నిజాం సాగర్ మహారాష్ట్ర దాకా పోతుంది. అడవి అక్కడక్కడ దాంట్లో వీళ్ళ షెల్టర్స్ అవి ఉండేటి. సార్ మీరు చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చూసారు కదా, దాదాపు 20-30 ఉంటుండొచ్చు మీకు. ఎందుకు అవన్నీ? సరే, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కొన్ని అనుకోపోయి 20 కాదు 10 అనుకోండి. సరే ఫిగర్ వదిలేండి. ఎప్పుడైనా కమిట్మెంట్గా ఇంకా విప్లవం వర్ధిల్లా, చనిపోతున్న సమయంలో కూడా విప్లవం వర్ధిల్లాలి అంటూ స్లోగన్ చనిపోయిన నక్సలుని చూసారా? 1-2 చూసినాము. ఫైరింగ్ ఆగిపోగానే మేము వెళ్తాం, అతను లాస్ట్ ప్రాణంతో ఉంటాడు, మేము తీసుకొచ్చే టైమా ఇంకేదైనా ఫస్ట్ ఎయిడ్ ఇస్తామా, ఎందుకంటే విపన్ పడేసినాడు, బ్లడ్ యూజ్ అవుతుంది, ఏమైనా చేయగలుగుతామని చూస్తే కొంతమంది టక్కున పడిపోతారు. ఒక్కతని మాత్రం వాడు విప్లవం వర్ధిల్లాలి అనుకుంటే చనిపోయాడు. పేరు అనవసరం, మంచి నాయకుడులేండి. సార్ అటువంటి బాధ అనిపిస్తుంటుంది మీకు? అనిపిస్తుంది అనవసరంగా. అంటే బాధ అంటే ఎట్లాంటిది అంటే, ఇంత మేధావులు ఇంకో విధంగా దేశానికి ఉపయోగపడితే బాగుండేది కదా అన్న దృష్టి ఉంటుంది. మా ప్రాంతం కూడా ఎఫెక్టెడ్ ఏరియానే, మా సిరిసిల్ల ప్రాంతము, అది మేము చూసినాము.
మేము ఈ ఉద్యోగంలోకి రాకపోతే ఏమైపోతాము. కొంచెం అదంటే ఏదో మాకు జన్మతా వచ్చిన పగ ఉండదు కదండి. వాడు దాంట్లో పోకపోతే మాకు ఫ్రెండే కదండి, మేము దీంట్లోకి రాకపోతే వాడి ఫ్రెండే కదండి. సానుభూతి ఉంటుంది, కానీ ఏం చేయలేము. ఓన్లీ అతను మనుషులను చంపుతున్నాడు, విప్లవం పేరా ముఖ్యంగా పోలీసులను చంపుతున్నాడు, కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితి అది. సార్, పోలీసుల వైపు ఒకవేళ రాకుండా ఉంటే ఈ ఉద్యమం కొంచెం కొంతకాలం నడిచి ఉంటుందా? ప్రజాస్వామికంగా ఉంటే బాగా అల్లుకపోయేది. ఇప్పటికీ తీర్మానం అనేది దీనికి కొంప ముంచింది అనుకోవాలా? ఫస్ట్ ప్రజలను చంపడం, తుపాకీ ద్వారానే అధికారం వస్తుందని ఎక్కడో చైనాలో ఏదో జరిగితే వీళ్ళు పట్టుకోవడం. ఫ్రాన్స్లో విప్లవం వచ్చింది ఫస్ట్, ఫ్రాన్స్ వాళ్ళు ఏ దేశాన్ని అడగలేదు, వాళ్ళని ఎవరు కాపీ కొట్టలేదు. రష్యాలో విప్లవం వచ్చింది, రష్యా వాళ్ళని చైనా వాళ్ళు కొంత కొట్టినారంటారు, నాకు తెలియదు. ఏ దేశ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు విప్లవము అంటే ఎదురు తిరగడము, ఎదురు మాట్లాడడం నేర్చుకోవాలి. కానీ మన దేశ సిద్ధాంతాలు సనాతన ధర్మం పాటించే వాళ్ళు 80% ఉన్నారు. ఇటువంటి జాగాల్లో ఆయుధాలు పట్టడం ఇది అది తప్పు. రాముడు వాల్మీకిని చంపినాకనే ఎంతో బాధపడ్డాడని చెప్తారు. మరి మన దేశానికి ఉండే పరిస్థితులు, మన వాతావరణము, మన నైసర్గిక స్వరూపాలు ఇవన్నీ డిఫరెంట్. ఇక్కడ వచ్చి జనాలను ఏదో చేస్తాము, ఎక్కడో ఇది చేసింది, ఇక్కడనే ఏదో చేసింది, చైనాలు ఇటు జరిగింది, వీళ్ళకి ప్రొఫెసర్లకు అసలు చదువు చెప్పురా అంటే ఇది చెప్పేది వాళ్ళు. అసలు చదువు చెప్పుకోమని, నువ్వు ప్రొఫెసర్ అయినావు, మంచి అదృష్టము, మీ తల్లిదండ్రుల అదృష్టం, నీ పిల్లల అదృష్టం. 10 మంది పిల్లలను బాగు చేయి, 10 మంది పిల్లలను పాడు చేయడానిక? నువ్వేమో ఇంట్లో పిల్లలు వీళ్ళందరూ ఉంటారు, టీవీలల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ, వాళ్ళేమో అడుగులో పోయి తుపాకులు పట్టుకొని పోవాలనా? నిన్న ఒక అక్క పాపం రేణుక చనిపోయింది చూడు, ఎంత బాధనో. ఎల్ఎల్బి చేసింది, మంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉండేది కదా. తను కోరిన పంత కేసులు వాదించవచ్చు కదండి. ఆమె తుపాకీ పట్టుకుంటే ఒకరిని చంపుతావు, ఇద్దరిని చంపుతావు, 10 మందిని చంపుతావు. దేశం మొత్తాన్ని అయితే చంపరు కదండి. మరి ఎందుకు ఈ తుపాకులు? దయచేసి ఇప్పటికీ వాళ్ళకి చెప్తాను, వాళ్ళ మేధస్సునంతా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను మేల్కొల్పడానికి, అవినీతి మన చట్టం, మన సమాజంలో ఉన్న అవినీతి కానీ ఇంకేదన్నా లుసుగులు లోపాలు ఉంటే తీసేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన దేశం బాగుపడుతుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా సెంట్రల్ కమిటీలో అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళ తమ్ముడు బయట ఉన్నారు, ఆయన ప్రజాస్వామ్యం పోరాటం చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు. అవును, ఎవరు వీళ్ళు గాజర్ల వాళ్ళు నా మీద స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే, ఎక్కడున్నా చంపుతామని. కానీ మంచిగా అయ్యారు కదా. అప్పుడు బాగా పనిచేస్తున్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, బాగా పనిచేస్తున్నాడు. స్పీచ్ వాగ్దాటి చాలా బాగుంది. ఆయన పార్టీలో ఉన్న ప్రభుత్వం తరపున కూడా ఆయన వ్యతిరేకంగా తప్పు చేసి మాట్లాడుతున్నాడు. కరెక్ట్, అలా ఉండాలి. వాళ్ళు ఇంకా సిద్ధాంతపరంగా ఉంటారు దేంట్లో ఉన్నా కూడా. అవును, వాళ్ళ కమిట్మెంట్ ఉంటుందండి వాళ్ళ. అది సార్, ఫైనల్గా చెప్పండి, రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? నేను 2018 నుంచి, అంటే 7 సంవత్సరాల నుంచి ఆ పుష్పగిరి శంకరాచార్యులు మన తెలుగు వాళ్ళకి, ఇప్పుడు కన్నడ వాళ్ళకి శృంగేరి ఎట్లనో, తమిళనాడు వాళ్ళకి ఇది ఎట్లనో, ఈ స్వామివారికి భూముల విషయము, ఆ పూజల విషయము అసిస్ట్గా ఉండమని మా అరవిందరావు గారు నాకు అప్పచెప్పినారు. నేను మొత్తం ఇప్పుడు ఎక్కువ దైవ కార్యంలోనే ఉంటున్నాను. వారి భూములు అవన్నీ, వారికి నరసరావుపేట కానుకొని 1800 ఎకరాలు ఎప్పుడో 65లో వీళ్ళ ల్యాండ్, 17వ శతాబ్దంలో అప్పటి రాజావారు వీళ్ళకి రాసిచ్చినారు, ధర్మకార్యాలకు ఉపయోగించాలి. ఆ ల్యాండ్ను రైతులకే ఇస్తారు కౌలుకు. వాళ్ళు పండించి పే చేసిన కౌలు ఈ ధర్మకార్యాలకు, యజ్ఞాలకు, యాగాలకు, ప్రజలను సనాతన ధర్మం పాటించే విధంగా మేల్కొల్పడానికి, బోధించడానికి వాడతారు. సో ల్యాండ్ ఉందా, కబ్జా అయిపోయింది? ల్యాండ్ మొత్తం కబ్జా అయిపోయింది. బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 45-54 ఎకరాలలో ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ నాగార్జున సాగర్లో ఉంటే సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫీస్ ఈ ల్యాండ్లో కట్టుకున్నాడు. వాళ్ళ ఊరు చివరి దాకా, ఆయన జ్యూరిస్డిక్షన్ చివరి విలేజ్ దాకా కాలువ తీసుకున్నాడు. వెంకటరావు గారు ఇటు తీసుకున్నాడు. మా కేసీఆర్ గారు ఏదో ఒకటి తనుండే ప్రజలు ఏరియా డెవలప్ చేయాలని చేసినాడు. నేను అది చేసి రికార్డులన్నీ చూసి అది చేస్తే దానికి మాది ఎండోమెంట్ టేక్ ఓవర్ ల్యాండ్ అండి. మా మఠము, ఈ పీఠము ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది. ప్రతి పైసాకు లెక్క ఉంటుంది, ప్రతి పైసాకు ఆడిట్ ఉంటుంది, ఒక దేవాలయం లాగా. సార్, ఇప్పుడు ఆ ల్యాండ్ కబ్జా అయితే వెళ్తుంటారు. అవును, ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు వెళ్ళి రిటైర్ పని చేసినప్పుడు, వాడు ఆ కబ్జాలు ఉన్నప్పుడు మళ్ళీ కోపం వస్తుంటుందా మీకు? లేదు, ఇప్పుడు శాంతియుతంగా దైవభక్తి చర్చలు మాట్లాడితే నాకు అక్కడ ఒక పెద్ద మనిషి చెప్పినాడు, ఏ భూసాదైనా ఏ గొడవ అయినా కూడా కోర్టులో కంటే మాట్లాడుకుంటే తొందరగా అయినా కాకుండా పరిష్కారం అవుతాయి సార్ అని. అదే పాటిస్తున్నాను 7 సంవత్సరాల నుంచి. దాదాపు నేను ఒక 400-500 ట్రిప్పులు కొట్టినాను. పొద్దున్న 4 గంటలకు వెళ్తాను,
వెళ్ళి నల్గొండ మిర్యాలగూడ నుంచి పిడుగురాల దాటి నర్సరావుపేట వెళ్ళి నర్సరావుపేట దాకా ఈ టైంలో ఉండి ఇక్కడ నుంచి విజయవాడ వచ్చి అడ్వకేట్లతో మాట్లాడి రాత్రి 2 గంటలకు వస్తాను. మళ్ళీ పొద్దున జిమ్ చేసుకుంటాను, మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ పోతాను. సో స్వామివారి మరి దేవుడి అనుగ్రహం, స్వామివారి పనిచేస్తున్నానని నాకైతే ఎలాంటి రుగ్మత రోగాలు లేవు, బీపీలు షుగర్ లేకుండా ఆరోగ్యంగా పనిచేస్తున్నాను. మేము గెలిచినాం, మేము కాంప్రమైజ్ అయినాము. ఇప్పుడు సర్వే కూడా అయిపోయింది. అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంత, ఇండ్ల జాగాలు ఎంత, కమర్షియల్ ల్యాండ్స్ ఎంత, దాని ప్రకారం వాళ్ళు మాకు డబ్బు కట్టి ఇవ్వడానికి ఉన్నారు. అన్ని బ్యాంకుల్లో జమ చేస్తారు. అంతా ప్రభుత్వం సూపర్విజన్లోనే జరుగుతుంది. ఏదో మఠానికి ఎందుకు, దేవునికి ఎందుకు ఇవన్నీ అని వీళ్ళంతా లంపెన్ కమ్యూనిస్టులు అంటారు, కానీ అదంతా తప్పు. సార్, మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఒకవైపు మావోయిజం ఉండేది, అది క్రమేపీ తగ్గిపోయింది. తర్వాత వైట్ కలర్ రెఫరెన్స్, తర్వాత సైబర్ క్రైమ్ ఇప్పుడు నడుస్తుంది ట్రెండ్. ఈ సైబర్ క్రైమ్ ఉన్న ఈ జనరేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఒక తేడా చెప్పాలనా అండి? అప్పుడు ఒకటే నక్సలిజం బాధ, నక్సలిజం పోయింది, ఇప్పుడు 10 బాధలు మొదలైనాయి. ఎన్నో రకాల నక్సలిజం ఉంటే బెటర్ అంటారా? లేదు, చచ్చా, అది మోస్ట్ డేంజరస్. దాంట్లో బలవుతున్నారు, దీంట్లో మనుషులు చావడం లేదు, కానీ మిగతా అన్ని రోగాలు, అన్ని రుగ్మతలు, అన్ని కేసులు, అన్ని నేరాలు ఉన్నాయి. దీనికి ప్రజలను మేల్కొల్పడం ఒక్కటే ఉద్దేశం. తర్వాత ఈ మధ్యలో ఇటీవల పోలీసులను బాగా రాజకీయం చేస్తున్నారు, అది చేయొద్దు. అండ్ నేను మా డీజీలు, కాబోయే డీజీలు, అధికారులకు కూడా మనం ఏంటంటే, అటువంటి ప్రభుత్వం చెప్తే ఆ ఉద్యోగానికి రాకుండా ఉన్నది నయం, కానీ అక్కడికి వచ్చి ఫోర్స్ అంతా బెదిరించి చిన్నవాళ్ళు ఏడుస్తారు. ఉద్యోగం పోతే ఉద్యోగం 1 నెల జీతం ఫస్ట్కి రాకుండా 10వ తారీఖు వస్తే ఉపవాసాలు పండే కుటుంబాలు పోలీసుల్లో కూడా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళను రాజకీయాలకు వాడుకొని వాళ్ళకి ఇష్టమైతే రేపు ఇంకో పార్టీ వాడు వస్తే ఇంకో పగబడుతున్నాడు, ఇంకోటి వస్తే ఇంకోటి పగబడుతున్నారు. అటువంటి వచ్చే టైంలో ఒక ఆఫీసర్ స్టార్టింగ్లో మంచి జోష్లో పనిచేస్తారు, రిటైర్ అయ్యే వరకు కొంతమంది ఉంటారు అదే జోష్లో. కానీ కొంతమంది స్టార్టింగ్లో జోష్లో ఉంటే తర్వాత అలా స్లో అయిపోతారు. అటువంటి ఆఫీసర్లు దీనికి నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, ప్రజలు నన్ను తిట్టని కొట్టుకొని. ఈ చిన్న రాష్ట్రాలు ఐపీఎస్లను, ఆఫీసర్లను, ఐఏఎస్లను స్టేట్ గవర్నమెంట్ అండర్లో చేయడము, తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్లు లేక అదే రాష్ట్రంలో ఉండడము, వాళ్ళ దాంట్లో కూడా దయచేసి జనాలు అనుకునే మాటలే, కులతత్వాలు, గ్రూపిజాలు అన్నీ పెరుగుతున్నాయి అని ఒక టాక్. దాన్ని బట్టే పోలీసుల మీద చెడ్డ పేరు వస్తుంది, పోలీసులను రాజకీయాలు వాడుకుంటున్నారు. ఆ ఒక్క పోస్టు డీజీ గారు ఇట్లాంటి పనులకైతే నేను మా వాళ్ళని చేయడానికి ఒప్పుకోనండి, నాకు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని ఒక్క మాట అంటే ఏ డీజీ గారైనా వస్తే డీజీ గారు చెప్పండి ఫోర్స్ వినదు. అవును. అండ్ లాస్ట్ కొద్ది సంవత్సరాల నుంచి మన దగ్గర ఏమైందంటే ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే ఇన్స్పెక్టర్ పోస్టింగ్, డిఎస్పీల పోస్టింగ్లు అవుతున్నాయి. దాన్ని బట్టి టోటల్ రాజకీయమైంది అని ప్రజల్లో ఒక నానుడి ఉంది. దాంతో మాకు చెడ్డ పేరు వచ్చే మాట మాత్రం నేను అంటే నా ఆత్మకైతే సమాధానం చెప్పుకోవాలి కదండి, మీకు ఎట్లా చెప్పినా కూడా. సార్, ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఆత్మ చంపుకొని మన ఉద్యోగం చేస్తున్న ఈ రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ రమ్మంటారా వద్దంటారు? ఒక్కటి, ప్రమోషన్ల కొరకు డబ్బుల కొరకు రావద్దండి దయచేసి. కొంతమంది కాకుండా కొంతమందికైనా నేను వాళ్ళకి జరిగే అన్యాయాన్ని అరికడతాను, కొంతమందికి అన్యాయం జరిగితే న్యాయం చేస్తాను అనే భావన ఉంటేనే రావాలి. సపోజ్ నేను డిఎస్పీకి ఉండగా జాబ్ విడిచిపెట్టినాను, నా రిటైర్మెంట్ కంటే ముందే నాకు వద్దన్నాను. నాకు వచ్చేది అడిషనల్ ఎస్పీ నేను చేసిన పనులకు. అండ్ నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఎస్పీలు, డిఐజీలు అయినారు, వాళ్ళ విషయం నేను మాట్లాడను. కానీ నేను ఎందుకు వద్దాను అనుకున్నాను, ఇంకా ఈ చెడు దాంట్లో ఉండకూడదు, నేను వెళ్ళిపోయింది నాకు డిఎస్పీ అయితే అడిషనల్ ఎస్పీ అయింది. ప్రజలు గుర్తించాలి నా సర్వీసును, కానీ ప్రభుత్వం ఏంది ఇవాళ ఉంటుంది పోతుంది. దయచేసి అట్లాంటి ఫీలింగ్తో మంచిగా పనిచేస్తే వ్యక్తికి పేరుంటుంది. మనం రిటైర్ కాగానే చావమండి. రిటైర్ అయినాక 20 ఏళ్ళు 30 ఏళ్ళు, నేను రిటైర్ అయ్యి 15 ఏళ్ళు అయింది, ఇంకా 10 ఏళ్ళు అయితే గ్యారంటీగా బతుకుతాను. కాబట్టి ఇప్పుడైనా మనం ఎవడు సార్ మీరు అట్లా చేసి రిటైర్ చేసి అనకుండా మీరు బాగా చేసినారు, మీ కాలంలో డిపార్ట్మెంట్ మంచిగా ఉండేది, ఆ పేరు ఒకటి తెచ్చుకుంటే చాలా తృప్తి ఉంటుంది. అవును, అది కరెక్ట్ అండి. దయచేసి వచ్చే వాళ్ళకు, యంగ్ జనరేషన్స్కు, సీనియర్ ఆఫీసర్స్కు నా ప్రార్థన ఇది. ఇప్పుడు అడిషనల్ డీజీ ఆ లెవెల్లో చేస్తే డీజీ వస్తే ఏంది, లేకపోతే ఏంది, సార్ నన్ను ఎందుకు వాడుకుంటారు, మా వాళ్ళని అట్లా చేయలేను అంటే ఒక మాట అంటే అయిపోయాయి. సీఎం ఎంత సీఎం అయినా ఒక పార్టీ వాడండి, తన పార్టీ అభివృద్ధికే చూస్తాడు, మమ్మల్ని వాడుకోవడానికి చూడడం తప్పు అని నేను అనుకుంటాను. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు. నేను మొన్న రాసినాను, ఏ జన్మ పుణ్యమో పోలీస్ ఆఫీసర్గా నాకు అవకాశం దొరికింది. ఎంత కర్మనో, ఏం పాపం చేసినామో మీకు కూడా పంపించినట్టున్నాను.
ఎంత చేసినా గుర్తింపు రావడం లేదు బికాస్ ఆఫ్ పాలిటిక్స్ అని రాసినాను నేను. ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే ఉందంటున్నారు చంద్రమౌళి గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం సర్వీస్ చేసిన తర్వాత మీరు చేసే మంచి పనులు అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నారు చంద్రమౌళి గారు. బయట కనబడినప్పుడు మీరు చేసే పని వల్ల వ్యక్తికే కాదు వ్యవస్థ కూడా, పోలీస్ వ్యవస్థ కూడా మంచి పేరు వస్తుంది. అంతేగాని డబ్బుల కోసమో పదవుల కోసం వస్తే మాత్రం ఈ డిపార్ట్మెంట్ సూట్ కాదంటూ చంద్రమౌళి గారు చెప్తున్న వివరణ. ఇది చంద్రమౌళి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలు.